ఎంత మధురమైనది యెహోవా నామము. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం గమనించినప్పుడు మానవుని యొక్క జీవితం అనేటువంటిది మనుషులు సరిగా అర్థం చేసుకోకుండా కేవలము ఈ భూమి మీద జీవించే జీవితం మాత్రమే మానవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలను గురించి అనేక మంది ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు మనిషిలో ఉండేటువంటి ఆత్మ, దాని గురించి అనేక మంది అవగాహన కలిగి లేరు. మానవుడు అంటే కేవలం శరీరం మాత్రమే కాదని, ఇతర జీవులన్నింటికీ ఉన్నట్లుగా శరీరంలో ప్రాణముతో పాటు ఇతర జీవులు వేటికి లేనటువంటి ఆత్మ మానవునికి ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ మొదటి నుంచి కూడా చెప్పేది అదే. బైబిల్లో మొట్టమొదటి పేజీలోనే గమనించేటప్పుడు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని అన్నాడు. ప్రపంచంలో ఏ జీవికి కూడా దేవుడు ఆత్మనివ్వలేదు. ప్రాణం ఉంది వాటికి, కానీ ఆత్మనివ్వలేదు. ఆత్మ కేవలం మానవునికి మాత్రమే ఉంది. కాబట్టి మానవునికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత కూడా మన ఆత్మ అలాగనే ఉంటుంది. దేవుడు ఎలాగైతే ఆత్మ అయి ఉన్నాడో మనము కూడా అలాగనే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ అనేటువంటిది అలాగనే ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆత్మకు నాశనం అనేటువంటిది లేదు, ఆత్మకు నాశనం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆత్మ నిత్యము ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాం. మరి నిత్యము ఉంటే ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం గమనించినప్పుడు, ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అది దేవుని యొద్దకు చేరుతుంది అని ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉంటాడు. అంటే అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా అని అంటే లేదు. అంటే ఈ భూమిని దాటిన తర్వాత ఆత్మలన్నీ కూడా మృతుల లోకము అనేటువంటి ఒక లోకం ఉంటుంది, అక్కడికి వెళ్తాయి. దాన్ని తెలుగు బైబిల్లో మనం గమనించినప్పుడు పాతాళము అని తర్జుమా చేశాడు. హేడీస్ అంటే అదృశ్య లోకము, కంటికి కనబడినటువంటి ఒక లోకం ఉంది, దాన్నే బైబిల్ మృతుల లోకము అని కూడా అన్నాడు. ఈ ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు స్థలాలు ఉంటాయి. ఒకటి విశ్రాంతి పొందే స్థలము, మరొకటి వేదనకరమైనటువంటి స్థలము. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రభు అయినటువంటి యేసు లాజరు ధనవంతుని గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు. మరణించినటువంటి వారిద్దరూ కూడా భూమి మీద ఒకే స్థలంలో జీవించినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే స్థలంలోకి వెళ్ళలేదు. ఈవేళ మనం విజయవాడలో అందరం ఒకే స్థలంలో జీవించవచ్చు, కానీ మరణించిన తర్వాత ఒకే స్థలానికి వెళ్తామా అంటే చెప్పలేం. విజయవాడ కాదు, ఒకే కుటుంబంలో జీవించేటువంటి కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి బ్రతికినా మరణించిన తర్వాత ఒకే స్థలానికి వెళ్తారా అని చెప్పేసి అంటే ఒకే స్థలానికి వెళ్ళేటువంటి విషయం మాత్రం చెప్పలేం. అంటే ఎవరైతే రక్షణ పొందుతారో, రక్షణ పొందినటువంటి వారు మాత్రమే వారు దేవుని దగ్గరకు చేరుకుంటారు. అంటే ఆ విశ్రాంతి పొందేటువంటి స్థలానికి చేరుకుంటారు. కానీ ఎవరైతే దేవునికి అవిధేయులుగా, దేవుడు చెప్పినట్లుగా కాకుండా తమ ఇష్ట ప్రకారం జీవించారో అటువంటి వారెవరూ కూడా దేవుని దగ్గరకు చేరే పరిస్థితి, అంటే ఆ విశ్రాంతి పొందేటువంటి స్థలానికి చేరరు. వాళ్ళు వేదనకరమైనటువంటి స్థలం ఒకటి ఉంది, అక్కడికి వెళ్తారు. మనం గమనించినప్పుడు ధనవంతుడు అక్కడికే చేరాడు. చేరి చాలా వేదన పడిన పరిస్థితిని చూసాం. అయితే ఆ లోకం అనేటువంటిది, ఆ మృతుల లోకము అనేటువంటిది శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనదే. ఎంతకాలం ఉంటుందో ఆ లోకము అంటే భూమి ఎలాగ తాత్కాలికంగా ఉంటుందో క్రీస్తు ప్రభు రెండో రాకడ వరకు భూమి ఉంటుంది. ఆ రెండో రాకడకి వచ్చినప్పుడు ఆకాశము, భూమి, పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. అలాగనే క్రీస్తు రెండో రాకడ వరకు మాత్రమే ఆ మృతుల లోకం కూడా ఉంటుంది. రెండో రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఆత్మలను తీసుకొని రావటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మృతుల లోకం అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద సజీవులుగా ఉన్న మనమైతేనేమి, అక్కడ ఉన్న ఆత్మలైతేనేమి అందరినీ కూడా దేవుడు తీర్పులో నిలవబెట్టి, తీర్పు అయిపోయిన అనంతరము పరలోకము, నరకము అనేటువంటి రెండు శాశ్వతమైన స్థలాలకు పంపటం జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి పొందే స్థలము, వేదన పొందే స్థలము అనేటువంటివి తాత్కాలికమైనటువంటి స్థలాలే. ఆ తర్వాత చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి విశ్రాంతి పొందే స్థలము, వేదన పొందే స్థలం అంటే ఆల్రెడీ తీర్పు అయిపోయినట్లేగా, అక్కడ వాళ్ళకి శిక్ష పడుతుందిగా అన్నారు.
ఉదాహరణకి మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా ఒక జేబు దొంగతనం చేశారు, లేకపోతే ఏదైనా నేరం చేశారు, తప్పు చేశారు, లేదంటే ఒక ఆరోపణ అయినా వచ్చింది అనుకోండి. ముందేం చేస్తారు? వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ముందు వాళ్ళని పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్ళి జడ్జి గారి పిలిచే వరకు మీ ఇంట్లో నువ్వు ఉండు, పిలిచినప్పుడు వచ్చి కబురు పెడతామంటారా? అనరు. అరెస్ట్ చేయగానే పట్టుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారు? లోపల పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. పోలీస్ స్టేషన్లో ఎక్కడ పెడతారు? పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ సెల్ ఉంటుంది, సెల్లోనే కదా వేస్తారు. అంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు అంటే శిక్ష పడిపోయినట్ట? శిక్ష పడలేదు. అట్లని వాళ్ళనేమి ఇంట్లో పెట్టలేదు, తీసుకుని లోపల పెట్టారు. తాత్కాలికమైన స్థలం అది. ఎప్పటి వరకు? జడ్జి గారి ముందు అప్పీర్ అయ్యే వరకు. అప్పీర్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ విచారణ జరిగి ఆ తర్వాత శిక్ష ఖరారైతే అప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అలా అని అరెస్ట్ చేసిన తర్వాత జడ్జి గారు శిక్ష ఖరారు చేసే వరకు జైల్లో అక్కడ సెల్లో పెట్టకుండా ఉండరు. అట్లాని సెల్లో పెట్టారు కదా అని తీర్పు అయిపోయిందని అనం. అలాగనే మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి తాత్కాలికమైన స్థలంలో పెడుతూ ఉన్నారు. అంతేగాని అక్కడ తాత్కాలికమైన స్థలంలో పెట్టారంటే శిక్ష అయిపోయినట్లుగా చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఆల్రెడీ ఇప్పుడు ధనవంతుడు అక్కడ వేదన పొందుతూ ఉన్నాడు కదా, వేదన పొందుతూ ఉన్నాడంటే శిక్ష పడిపోయినట్లే. కానీ పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. ఇక మీదట ఆయనకి బయట నుంచి భోజనం రావటానికి లేదు, లేకపోతే బయట నుంచి మనకు రోజు ఎలాగైతే జరుగుతుందో అలా జరిగే పరిస్థితులు ఏమీ లేవు. అట్లానే శిక్ష పడిపోయిందంటే పడలేదు. తాత్కాలికంగా ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎంతవరకు అంటే జడ్జి గారి ముందుకు వెళ్ళి నువ్వు విచారణ ఎదుర్కొనే వరకు. విచారణ ఎదుర్కొన్న తర్వాత ఒకవేళ నువ్వు నిర్దోషమని తేలిందనుకోండి, నేను పంపడం జరుగుతుంది. నీ శిక్ష ఎంత అనేటువంటిది ఆయన జడ్జి గారు ఖరారు చేయాలి. అలాగనే మనం కూడా. అయితే ఇక్కడ మానవ రీతిగా ఏం జరుగుతుందంటే ఒక్కోసారి తప్పు చేశారు, నేరస్తులు అని అనుకొని అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా నిర్దోషిగా బయటికి రావడం జరుగుతుంది, మనుషులు కాబట్టి. కానీ ఒకవేళ ఒకసారి ఒక ఆయన అడిగాడు, అంటే ఒకవేళ ఒక మనిషిని తీసుకొని వెళ్ళి ధనవంతుడు ఉన్న వేదన పొందే స్థలంలో గనక పెడితే రేపు క్రీస్తు ప్రభువు ముందు ఆయన విచారణ ఎదుర్కోవటానికి ఆ న్యాయాధిపతి క్రీస్తు ప్రభు ముందుకు వస్తే అక్కడ నిర్దోషిని తేలితే ఏంటి అని అన్నాడు. అట్లా తేలే అవకాశం లేదు. ఎందుకంటే ఇదేమి మనుషులు చేసేటువంటి విచారణ కాదు, ఇదంతా 100% ఇంకా చెప్పాలి అంటే 0.0001% కూడా ఎర్రర్ ఇందులో రాదు. యాక్యురసీ అనేటువంటిది 100% ఉంటుంది. ఒక మనిషి తీర్పు తీర్చబడేటప్పుడు ఇక్కడ లోకంలో జరిగే పొరపాట్లన్నీ అక్కడేమి జరగవు. అది దేవుని ద్వారా జరుగుతుంది అనేటువంటిది మనకు అర్థమైతే అటువంటి పొరపాటు రాదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఈ లోకంలో జీవించేటువంటి మనమందరము కూడా ఈ లోకం అనేటువంటిది శాశ్వతము కాదు. ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మానవునికి మరొక జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ అంతా కూడా మనకు చెప్పేది ఏమిటి అంటే రాబోయేటువంటి ఆ జీవితము మనం దేవుని దగ్గరికి ఎలా చేరాలి. ఉదాహరణకు లోకంలో మనమందరం కూడా పాపం చేసాం. ఈ పాపాన్ని దాటుకొని మనము పరిశుద్ధులమై ఎలా దేవుని దగ్గరకు చేరాలి అనేటువంటి మార్గాన్నే బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆ మార్గము క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేశాడు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు క్రైస్తవ్యము అంటే మీ రోగాలు తగ్గుతాయి, మీ బాధలు తగ్గుతాయి, మీ అప్పులు తీరుతాయి అని వీటన్నింటినీ కూడా బాగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. మీరు చాలామంది చూడండి క్రైస్తవ్యంలో బైబిల్ తెలిసి బైబిల్ ప్రకారము ప్రచారం చేయటం అంటే బైబిల్ని ప్రకటించటం లేదు. బైబిల్ని ప్రకటించకుండా ఏం చేస్తూ ఉన్నారంటే మానవులకు ఉన్నటువంటి బలహీనతలను పట్టుకొని వీళ్ళు అప్పుల్లో ఉన్నారా, ఆ ప్రార్థనకు రండి అప్పు తీరిపోతుంది. ఒకవేళ వీళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేకపోతే అనారోగ్యాలను బట్టి ఇబ్బంది పడుతున్నారా, అయితే మీరు ప్రార్థనకు రండి మీ అనారోగ్యాలు తగ్గిపోతాయి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారం మొదలుపెట్టారు. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభు ఎప్పుడూ అలా పిలవలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి అలా పిలవలేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఒకరు అడిగారు, మనం సువార్త అంటే మరి ఏం ప్రకటించాలని. ఏం ప్రకటించాలంటే చాలా సింపుల్. ఏం ప్రకటించాలంటే మనకు బైబిల్లో క్రీస్తు ప్రభు ఏం ప్రకటించాడో, అపోస్తులు ఏం ప్రకటించారో, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం ప్రకటించారో, బైబిల్ ఏం నేర్పుతుందో అదే మనం చేయాలి. రాబోయేటువంటి జీవితం ఒకటి ఉంది అనేటువంటి ఆ అవేర్నెస్ అనేటువంటిది ప్రజలకు కనిపించాలి. అక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రజలను మనం పిలవాలి. మరి ఒకవేళ వాళ్ళకి పరలోకం అంటే ఆశ లేకపోతే ఏం చేయాలి అంటే అప్పుడు నువ్వు అప్పులు తీరితే ఆశ పుట్టిస్తావా?
వాళ్ళకి పరలోకం అంటే ఆశ లేకపోతే జస్ట్ లీవ్ దెమ్, అంతే, వదిలేస్తే వాళ్ళని. ఎందుకంటే నాకు పరలోకం అంటే ఆశ లేదు బాబు అంటే ఇంక నువ్వేం చేస్తావు? కొంతమంది నేరుగా చెప్తారు, నేను చచ్చాక నరకానికే వెళ్తాను, నాకు నరకం వెళ్ళాలనే నేను అనుకుంటున్నాను అని అన్నారనుకోండి, ఇంక మీరేం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, నేను చదవను అని అంటారు, మీరు ఏం చేయగలుగుతారు? వాళ్ళ పుస్తకాలు తీసుకుని మీరు చదివి మీరు ఎగ్జామ్ రాస్తారా? ఒకసారి ఒక తల్లి అంటుంది, ఆ పరీక్ష ఏదో నాకు పెట్టినా బాగుండు, నేను చదివి రాస్తాను, ఇలాగ ఫీజులు కడుతున్నాను 1000 రూపాయలని. 1000 రూపాయల ఫీజు మీరు వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళకి కట్టగలుగుతారు, కానీ మీరు కూర్చొని మీరు చదువుకొని మీరు వాళ్ళ బదులు పరీక్ష రాయలేరు. కాబట్టి మనం ఏం చేయగలుగుతాము అంటే ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి కొబ్బరి బోండాలు ఒక ఆయన అమ్ముకుంటూ వచ్చాడు, కొబ్బరి బోండాలు అని ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అంటే ప్రకటించటం, ప్రీచింగ్ అంటే ప్రకటించటం. అంటే ఆయన దగ్గర ఏముందో కొబ్బరి బోండాలు అన్నాడు. నేను నీ చేత కొనిపిస్తే కానీ ఈ బజార్ వదిలి వెళ్ళనంటే నేను కొనను అని మీరు భీష్మించుకొని కూర్చుంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనం కూడా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అది మన బాధ్యత. విత్తువాని ఉపమానంలో క్రీస్తు ప్రభు చెప్తాడు, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు, అన్ని విత్తనాలు ఫలించలేదు. అక్కడ చెప్తూ ఉంటాడు, త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి మింగేసినాయి, అవన్నీ లాస్ అయిపోయినాయి. అలాగనే రాతి నేలలో పడ్డాయి, వాటికి వేరు కిందకి వెళ్ళటానికి అవకాశం లేక అవన్నీ కూడా సూర్యుడు వచ్చినప్పుడు వేడికి మాడిపోయినాయి. ఆ తర్వాత ముండ్ల పొదల్లో పడ్డాయి, లోపలికి వేరు వెళ్తుంది కానీ పైకి ఎదగటానికి ముండ్లు ఆనిచ్చివేసినాయి, అవి కూడా రాలేకపోయినాయి. ఫలించినటువంటివి ఏమిటి అంటే మంచినీళ్ళను పడిన విత్తనాలే. కాబట్టి మనం వాక్యం ప్రకటిస్తే ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనేటువంటిది భ్రమ ఎప్పుడు మేము బైబిల్ స్కూల్స్ కాలేజెస్లో చెప్తూ ఉంటాం. మనకి విత్తువాని ఉపమానంలో కూడా మీరు గమనించండి, 100% రిజల్ట్ అనేటువంటిది రాలేదు. త్రోవ పక్కన పడ్డ విత్తనాలని లాస్ అయిపోయినాయి, రాతి నెలలో పడ్డే లాస్ అయిపోయినాయి, ముండ్ల పొదల్లో పడ్డే లాస్ అయిపోయినాయి. ఫలించినటువంటివి ఏమిటి అంటే కేవలం మంచినీళ్ళలో పడ్డవే. అంతేగాని నేను అన్ని మంచినీళ్ళు అయితేనే ఎత్తుతాను, ముందు వాళ్ళ హృదయాన్ని టెస్ట్ చేసి ఆ హృదయంలో నా వాక్యం ఫలించిద్ది అంటేనే నేను బైబిల్ క్లాసు మొదలుపెట్టి వాక్యం చెప్తానంటే అట్లయితే నువ్వు చేయలేవు. నేను కొబ్బరి బోండాలు కొనే వాళ్ళ దగ్గరికే వెళ్తానంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి బయటికే రాలేవు. ఊర్లో కొనేవాళ్ళు ఉంటారు, కొనని వాళ్ళు ఉంటారు. నీ పని ఏమిటి? నువ్వు ప్రకటించుకుంటూ వెళ్తే బాబు కొబ్బరి బోండాలు ఆగు అని వచ్చారనుకోండి, మంచిది. నువ్వు ప్రకటించుకుంటూ వెళ్తే ఎవరు నీ దగ్గరికి రాకపోతే నువ్వేం చేయగలవు? కాబట్టి ఎవరో కొనేవాళ్ళు లేరని నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, ఆ కొనే నలుగురిని కూడా నువ్వు పట్టుకోలేవు. కాబట్టి మనము వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనకి 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుందనేటువంటిది ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు. ఆ పాజిటివ్ రిజల్ట్ నాకు రావాలని చెప్పేసి అబద్ధాలు, మాయలు ఇవన్నీ కూడా మనం చేయకూడదు. లేని మాటలు ఉన్నట్లుగా మనం చెప్పకూడదు. ఆ ఫాల్స్ ప్రామిసెస్ అంతా కూడా మనం చేయకూడదు. మీరు ప్రార్థనకి రండి అప్పు తీరిద్ది, ఎవడు చెప్పాడు ప్రార్థనకు వస్తే అప్పు తీరిద్దని? మీరు కావాలంటే అప్పులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తానంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు. ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నారంటే అడగండి. అట్లని దేవుడు ఆర్థికంగా సహాయం చేయడని మనం అనటం లేదు. దేవుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు. చేసినప్పటికీ కూడా మన పరిస్థితులు ఏమిటి అంటే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరా చేతులు ఎత్తండి అని చెప్పేసి అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు అసలు మనిషి అన్న తర్వాత రోగం లేనివాడు ఎవడు? ఇంకా చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తాను, మా పాస్టర్లకి ఎక్కువ రోగాలు ఉంటాయి, పెద్ద పెద్ద పొట్టలు ఉండి. మొన్న నేను ఒక చోటకి వెళ్తే నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, బుర్రు అని గాలి పీలుస్తున్నాడు పగలే. ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుందంటే, అవును నాకు కొంచెం ఆస్తమా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారుగా పగలు గాలి పీల్చడానికి కూడా అంటే, అవును ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటున్నాడు. మీరు కావాలంటే గమనించండి, చాలామంది సేవకులకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? శరీరం ఉన్న తర్వాత రోగాలు తప్పవా? మేమేదో ఊర్లో అందరినీ స్వస్థపరుస్తామని అంటాడు, నీకే రోగం లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రామిసెస్. మా దగ్గరికి వస్తే ప్రార్థనకు వస్తే ఏదో రోగాలు మేము తగ్గిస్తామనో, అప్పులు తీరతాయనో, లేకపోతే పెళ్లి కాని పిల్లల్ని పట్టుకొని నీకు మంచి సంబంధం దొరుకుతుందనో, ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లల్ని పిలిచి నేను నీ పెన్నుకు ప్రార్థన చేస్తా, ఈ పెన్నుతో కనుక నువ్వు పరీక్ష రాస్తే బ్రహ్మాండమైన మార్కులు వస్తాయనో ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా అట్లా పెన్నుకు ప్రార్థన చేస్తే 100 మార్కులు వచ్చే లెక్క అయితే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకునే వెళ్తారు. కాబట్టి అది ఏమిటి అంటే దేవుని దీవెన లేదని మనం చెప్పటం లేదు. నేను ఎలాంటి పనికి మాలిన బ్రతికినా కానీ దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నా బ్రతుకంతా కూడా బాగు చేస్తాడు అనుకుంటే భ్రమ.
దేవుడు నీ అప్పును తీరుస్తాడు, లేదంటే నీ ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దానికి ఒక విధానం అనేటువంటిది ఉంది. ఎప్పుడు దేవుడు నీకు అది చేస్తాడు అనేటువంటి ఒక విధానం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఫాల్స్ ప్రామిసెస్ ఎప్పుడు కూడా మనం చేసి మనం ప్రజలను పిలవకూడదు. మరణానంతరము మనిషికి జీవితం ఉంది. ఆ జీవితం మీద ఎవరికైతే కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేర్చడానికి మాత్రమే మనము మనుషుల దగ్గరకు దీన్ని తీసుకుని వెళ్ళగలం. ఒకసారి నేను చూసేటప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసేటువంటి ఆయన అడిగాడు, సేల్స్ మ్యాన్కి ఇంటర్వ్యూ అనమాట. ఈ పెన్ను ఇచ్చి ఈ పెన్ను నాకు అమ్మని అన్నాడు. నీ సేల్స్ మ్యాన్ స్కిల్స్ ఏంటో చూస్తాను, ఈ పెన్ను నాకు అమ్ము అని అన్నాడు. సార్ మీకు పెన్ను అవసరమా అన్నాడు. పెన్నుతో నాకు అవసరం లేదు అన్నాడు. అయితే నేను ఎందుకు మీకు పెన్ను అమ్మాలన్నాడు. అవసరం లేనివాడికి నేను ఎప్పుడు అమ్మనండి, అవసరం ఉన్నోళ్ళకే నేను అమ్ముతా అన్నాడు. ఒక గుడ్ సేల్స్ మ్యాన్ యొక్క బాధ్యత అది. నేనేదో అమ్మాలి కదా అని అవసరం ఉన్నోడికి లేనోడికి వస్తువు అంటకట్టకూడదు. కాబట్టి నేను మీకు పెన్ను అవసరం లేనప్పుడు నేనెందుకు మీకు పెన్ను అమ్మాలి? పెన్ను ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అమ్ముతాను అని అన్నాడు. ఈరోజు సువార్త కూడా నాకు వద్దు బాబు, నేను పరలోకానికి వెళ్ళాలని కోరుకోవటం లేదు అంటే, బాబురా నువ్వు కానీ ప్రార్థనకు వస్తే నీ అప్పు తీరిద్ది, లేదంటే నీ రోగం తీరిద్ది, నీ రొప్పు తీరిద్ది, ఇంకేదో తీరిద్దని ఎందుకు ఈ మాయ మాటలని చెప్పాలి? నువ్వేదో నీ కుర్చీలు నింపుకోవటానికి చెప్పాలా, నీ బిల్డింగ్ నింపుకోవటానికి చెప్పాలా? కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నువ్వు ప్రకటించుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరు ఉదాహరణకి పెన్ను అని నువ్వు అరుచుకుంటూ వెళ్ళు. ఎవరికి అవసరమో వాళ్ళు వస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఉన్న బలహీనత ఏదో కనుక్కొని ఒక మాయ మాట చెప్పి వాళ్ళకి అంటకట్టొద్దు. అలాగా ఈరోజు సువార్త అలాగనే జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నిజంగా దాన్ని కోరుకునేటువంటి, నిజంగా అది ఎవరికి అవసరం వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళటం లేదు. ఈ కన్వర్షన్ అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ప్రతి ఒక్కరిని మార్చి ఇక్కడ కూర్చోబెట్టాలంటారు. ఏం మారుస్తున్నారు? ఇక్కడికి రావటం మాత్రమే వాళ్ళలో ఉన్న మార్పు, జీవితంలో మార్పు ఏమి కూడా లేదు. అటువంటి దాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే రక్షణ అనేటువంటి విషయంలో కూడా మీరు సువార్తను ప్రకటించండి. ప్రకటించిన తర్వాత ఎవరికి బాప్తిసం అనే విషయాన్ని కూడా వచ్చినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అంటూ ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించినప్పుడు 28వ అధ్యాయము 18-19 వచనాల్లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మొదట నన్ను శిష్యుడు అంటే అనుసరించే వెంబడించే ఒక వ్యక్తిగా చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. ఎవరికి? శిష్యులైన వారికి. అంటే క్రీస్తు ప్రభువుని అనుసరించే వాళ్ళకి, లోకాన్ని అనుసరించే వాళ్ళకో, డబ్బును అనుసరించే వారికో, ఈ లోకంలో ఉండేటువంటి ఆశలు కోరికలు బట్టి అనుసరిస్తూ జీవించే వాళ్ళకి కాదు బాప్తిసాలు. ఈరోజు బాప్తిసాలు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే లెక్క కొరకు ముంచుతూ ఉన్నారు, పెళ్లి కొరకు ముంచుతూ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కువ బాప్తిసాలు ఎప్పుడు జరుగుతాయి అంటే పెళ్లికి ముందు జరుగుతాయి. మీరు బాప్తిసం తీసుకున్నారంటే మేము ఎప్పుడో మా పెళ్ళప్పుడే తీసుకున్నాం అంటారు. ఎందుకు ప్రతి ఒక్కరు మా పెళ్ళప్పుడే తీసుకున్నాం అంటారు? పెళ్ళప్పుడు ఎందుకు బాప్తిసాలు జరుగుతాయంటే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఉంది, క్రైస్తవ వివాహ చట్టం, బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఆ చట్ట ప్రకారం ఏంటంటే అయ్యగారికి అంటే పాస్టర్ గారికి ఆ వివాహం చేసే లైసెన్స్ ఇస్తారు, అంటే ఆయనకు అధికారం ఇస్తారనమాట. పట్టా అని అంటారు. పట్టా అంటే ఒకసారి ఒక ఆయన గోను పట్టా అని అడుగుతున్నాడు. అంటే పెళ్లి చేయడానికి వస్తే అయ్యగారిని మీకు పట్టా ఉందా అన్నాడు. ఈ గోను పట్టానా అన్నాడు. గోను పట్టా కాదండి, అంటే పట్టా అంటే వాళ్ళు ఆ వివాహం చేసే సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అది మీకు పట్టా ఉందా అని అడుగుతారు. అదే పల్లెటూరులో వెళ్తే పట్టా ఉన్న అయ్యగారు అంటారు. పట్టా అంటే దాని అర్థం ఏంటి అంటే వివాహం చేసేటువంటి ఆ లైసెన్స్ ఉన్నటువంటి అయ్యగారు అని. కాబట్టి అది ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏమిటి అంటే నువ్వు క్రైస్తవులకు వివాహం చేయటానికి మాత్రమే ఈ అధికారం అనేటువంటిది వర్తిస్తుంది, చెల్లుతుంది. నాన్ క్రిస్టియన్స్కి వివాహం చేయటానికి ఏ పాస్టర్కి కూడా అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు మాకు క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ కనుక ఉంటే మేము క్రైస్తవులకే పెళ్లి చేయాలి. ఇప్పుడు పెళ్లి చేయండి అని చెప్పేసి ఇద్దరు వచ్చారనుకోండి, వాళ్ళని మేము మొదట ఏం చేయాలంటే మేము చేసే పెళ్లి చేయాలంటే వాళ్ళిద్దరినీ క్రైస్తవులుగా చేయాలంటే వాక్యం చెప్పి క్రైస్తవులుగా మార్చడం అనేటువంటిది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేస్తే లోకం లెక్కలో ఏంటంటే అది బాప్తిసం అని వాళ్ళు అనుకుంటారు.
కానీ బాప్తిసం అది కాదు. అంటే బాప్తిసం అంటే నీళ్ళలో మునగటం కాదా అన్నాడు ఒక ఆయన. బాప్తిసం అప్పుడు నీళ్ళలో మునుగుతాం, కానీ నీళ్ళలో మునిగిందంతా బాప్తిసం కాదు. చిన్నప్పటి నుంచి చెరువుల్లో ఎన్నిసార్లు మునిగాం అదంతా బాప్తిసమా? బాప్తిసం అంటే వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని అప్పుడు నీళ్ళలో మునగాలి. అది బాప్తిసం అవుతుంది. ఊరికినే నీళ్ళలో మునిగితే బాప్తిసం కాదు. కాబట్టి పెళ్ళిళ్ళల్లో ఏం చేస్తారంటే అట్లా ఊరికనే నీళ్ళలో ముంచుతూ ఉంటారు అంతే. అంటే వాక్యం చెప్పలేదంటే కొంతమంది వాక్యం చెప్తారు, కానీ ఆ వాక్యం వాళ్ళు విన్న తర్వాత గ్రహించారో లేదో, విన్న తర్వాత వాళ్ళలో విశ్వాసం వచ్చిందో లేదో, మారు మనసు వచ్చిందో లేదో ఇవేం అడగరు. కాబట్టి ఎక్కువ బాప్తీసాలు జరిగేటువంటిది ఎక్కడంటే పెళ్ళికి ముందు. ఎందుకు జరుగుతాయంటే సేవకుల యొక్క బెనిఫిట్ కొరకు, రేపు నువ్వు వాళ్ళకి ఎందుకు పెళ్లి చేసావు అని ప్రశ్నించకుండా ఉండటానికి ఏం చేస్తారంటే ఇద్దరిని ముంచేస్తారు. ఇద్దరిని ముంచేస్తే లోకం లెక్కలో వాళ్ళిద్దరూ క్రైస్తవులు కాబట్టి నేను చేసిన పెళ్లి చెల్లుతుంది, చెల్లదని మీరు ఎట్లా అంటారు. అందుకనే సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాడు. ఒకసారి నేను మెడ్రాస్లో అలాగే వెళ్తే ఆ సర్టిఫికేట్ గోడకు తగిలించుకున్నారు ఇంట్లో వాళ్ళు. మీరు పొందింది బాప్తిసం కాదని నేను అంటాను, అటు గోడ చూపించి అటు చూడు అంటారు వాళ్ళు. బ్యాప్టిజం సర్టిఫికేట్ అని దాని మీద రాసి ఉంటుంది. అది బ్యాప్టిజం సర్టిఫికేటే, కానీ మీరు పొందింది బాప్తిజం కాదంటే ఆయన ఇచ్చిన అయ్యగారు దాని మీద స్టాంప్ వేసి సంతకం కూడా పెట్టాడు, అది బాప్తిజం అని, నువ్వు కాదని ఎట్లా అంటావని అంటారు. అయ్యగారు స్టాంప్ వేసి సంతకం పెట్టాడు, కానీ అది బాప్తిజం కాదు. బైబిల్ ప్రకారం, అట్లీస్ట్ బైబిల్ ప్రకారం బాప్తిజం కాదు. బైబిల్ ప్రకారం బాప్తిజం అంటే వాక్యాన్ని వినాలి. మీరు విన్నారా అంటే విన్నారంటే నేను వినలేదు, అప్పుడేం చెప్పలేదు నాకు. మరి ఏం చెప్పారు మీకంటే పెళ్లి చేయాలంటే మాత్రం బాప్తిసం పొందాలని చెప్పారంట. వాళ్ళకి చెప్పిన సువార్త అదే. నేను పెళ్లి చేయాలంటే మీకు బాప్తిసం ఇవ్వాలి, మీరిద్దరు బాప్తిసం పొందాలి అంటే ఎప్పుడు రమ్మంటారని అడిగారంట. వాళ్ళకి ప్రకటించబడినటువంటి సువార్త ఏదన్నా ఉందా అంటే ఇదే. పలానా రోజు రమ్మంటే వచ్చారు, వస్తే నీళ్ళలో మునిగారు, ఇక అంతే. అంతకు మించిన సువార్త వాళ్ళకి ఏం ప్రకటించబడలేదు. కాబట్టి వినటమేమీ లేదు, అంటే వాక్యం ప్రకటించలేదు, మీరు వినలేదు, విశ్వాసం పొందలేదు, మారు మనసు మీలో రాలేదు, యేసు దేవుని కుమారుడిని ఒప్పుకునే ప్రక్రియ ఏమీ లేదు. లేకపోతే నేను చెప్పినట్టు చెప్పంటే ఒప్పుకుంటారంతే, తర్వాత ఫైనల్గా నీళ్ళలో ముంచుతూ ఉంటారు. కాబట్టి మనం ఏమిటి అంటే ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం గమనించినప్పుడు రాబోయేటువంటి జీవితం మీద కోరికలు లేనటువంటి వారందరినీ కూడా కూర్చోబెట్టేసి క్రైస్తవులు అని చెప్పేసి పేరు పెడుతూ ఉన్నారు. ఇది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి అంటే మనిషికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. ప్రతి మానవునిలో కూడా ఒక ఆత్మ ఉంది. మరణం తర్వాత నా ఆత్మ అలాగనే నిలిచి ఉంటుంది. అంతేకాదు నా ఆత్మ మరణం తర్వాత మృతుల లోకానికి వెళ్ళి క్రీస్తు ప్రభు వచ్చే వరకు అక్కడ ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు వెంట పెట్టుకొని వస్తాడు ఆ ఆత్మను. నా ఆత్మ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. నా జీవితానికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ నేను దేవునికి విధేయునిగా గనక జీవించినట్లయితే మరణానంతరము మరొక లోకం ఉంది, దేవుడు ఉండే ఆ పరలోకము, అక్కడికి నేను తీసుకొని వెళ్ళబడతాను, చేర్చబడతాను. ఒకవేళ నేను దేవునికి అవిధేయునిగా గనక జీవించినట్లయితే, అంటే ధనవంతుడిలాగా నా డబ్బు నా సుఖము అన్నట్లుగా దైవ చింతన లేకుండా నా ఇష్టానికి గనక నేను జీవించినట్లయితే నరకం అనేటువంటి ఒక నిత్య వేదనకరమైన స్థలం ఉంది, అక్కడికి నేను వెళ్తాను అనే విషయాన్ని గుర్తించాలి. ఆ విషయం తెలుసుకొని ఎవరైతే దాన్ని కోరుకున్నటువంటి వారికి మాత్రమే మనము రక్షణలోనికి తీసుకొని రావడానికి వారికి బాప్తిసం ఇవ్వగలం. అంతేగాని ఇదేమీ లేకుండా నేను కూడా మునుగుతాను అంటే మునగటం మాత్రం కాదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ఏమిటి అంటే రాబోయేటువంటి లోకం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది అంటే ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న నిరీక్షణే మన క్రైస్తవ జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మోటివేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఎందుకు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే కష్టమే. ఎందుకంటే మనం అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, లేకపోతే చాలా దుర్గుణాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము విసర్జించవలసిన అవసరం ఉంటుంది. అవును, లోకంలో అందరూ అలా బ్రతుకుతుంటే మీరెందుకు ఇలా బ్రతుకుతున్నారు అంటే, నేను గనక అందరిలా బ్రతికితే, అంటే అబద్ధము, మోసము, అన్యాయం ఇలా బ్రతికితే ఆ దేవుని దగ్గరకు పరలోకము వెళ్ళను అనేటువంటి నేను నేర్చుకున్నటువంటి ఈ విషయాలు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాయి. నువ్వు ఇలా అబద్ధం ఆడకూడదు, నువ్వు ఇలా మోసం చేయకూడదు, నువ్వు ఇలా తప్పుగా ప్రవర్తించకూడదు అనేది మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ నిరీక్షణ అనేటువంటిది, నేను తీర్పుని ఎదుర్కొంటాను, దేవుని దగ్గరికి చేరుతాను అనే ఈ నిరీక్షణ మనల్ని మోటివేట్ చేస్తుంది. అసలు నిరీక్షణే లేకపోతే
ఉదాహరణకి నేను చదువుకున్న తర్వాత నేను కలెక్టర్ అవుతాను, నేను కనుక ఇది చదువుకుంటే అంటే నువ్వు కలెక్టర్ అవుతావు అని ఆ థాట్ వీళ్ళని ఏం చేస్తుందంటే ఇన్స్పైర్ చేస్తుంది. లేకపోతే కలెక్టరే కాదు, ఏ ఉద్యోగమైనా నువ్వు చదువుకుంటే నువ్వు ఈ ఉద్యోగానికి వెళ్తావంటే ఆ ఉద్యోగం నిజంగా వాళ్ళు కోరుకుంటే ఆశపడితే అది వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు వారికి వచ్చేటువంటి కష్టంలో అది వాళ్ళని బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. అంతేకాదు ఆ నిరీక్షణ మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఉదాహరణకి మీరు చూడండి, చదువుకునే పిల్లలు నేను చెప్పాను, వాళ్ళు చదువుకునేటప్పుడు రూమ్స్లో ఉంటారు. ఇంట్లో ఉన్నట్లుగా మంచి భోజనం ఉండదు, ఇంట్లో ఉన్నట్టుగా వాళ్ళకి మంచి మంచాలు, బెడ్లు, ఫెసిలిటీస్ ఉండవు. అయినా సరే అక్కడ సంతోషంగా ఎవరు ఉండగలుగుతారంటే అందరూ ఉండలేరు. కొంతమంది ఫోన్ చేసి మమ్మీ డాడీ ఇక్కడ నాకు భోజనం బాగలా, హాస్టల్లో అది బాగలా ఇది బాగలా అంటారు. కానీ ఎవరైతే రాబోయే జీవితం మీద ఇక్కడ కనుక నేను చదువుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకున్నారనుకోండి, ఈ కంప్లైంట్స్ అన్నీ చెప్పరు, సంతోషంగా అక్కడ ఉంటారు. మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మాకు ఉదయం టిఫిన్ తీసేస్తే వారానికి 7 రోజుల్లో మధ్యాహ్నం 7 రోజులు, రాత్రి 7 రోజులు, అంటే రాత్రి మధ్యాహ్నం 7 పూటలు, రాత్రి 7 పూటలు, 14 పూటలు. ఈ 14 పూటల్లో 13 పూటల సాంబారు పెట్టేవాళ్ళు. ఒక్క పూట ఏంటి అని అడుగుతారు చాలామంది, రసం పెట్టేవాళ్ళు ఒక్క పూట మాత్రం. 13 పూటల సాంబారు, ఒక్క పూట రసము. నిజంగా ఒక తెలుగు వ్యక్తి అయితే వచ్చి అన్న నేను ఇంటికి వెళ్ళిపోతా మానేసి అన్నాడు. ఆ సీనియర్ అడిగాడు, ఏం తమ్ముడు అంటే, పడుకుంటే సాంబార్ కల్లోకి వస్తుంది అన్న, నేను తినలేని సాంబార్ అని అన్నాడు. నిజంగా మనకేంటంటే మనం సాంబార్ తింటాం కానీ ఏదో భోజనంలో చివరికి వచ్చినప్పుడు సాంబార్ కొద్దిగా వేసుకుంటాం. అన్నమంతా ఇది మొదలు పెట్టగానే సాంబార్ తెచ్చేయమంటారా అన్నట్టు తెస్తే ఆ సాంబార్ చూసి కొంతమంది భయపడే మాట వాస్తవం. కానీ ఎవరైతే కొంతమంది అయిష్టంగా తింటూ ఉంటారు, కానీ కొంతమంది నేను ఇక్కడ చదువుకుంటే రేపు మంచి సేవకుడిని అవుతాను అనేటువంటి దాన్ని తలుచుకున్నారనుకోండి, తలుచుకుంటే ఈ సాంబార్ కూడా సంతోషంగా తినగలుగుతారు. అవును, 14 పూటల సాంబార్, 13 పూటల సాంబార్ ఎట్లా తినగలిగారు అంటే, మా భవిష్యత్తును ఊహించుకున్నాం అనుకోండి, ఇక్కడ చదువుకుంటే నేను గొప్ప సేవకుడిని అవుతాను అంటే, నిజంగా మంచి సేవకుడు అవ్వాలనేటువంటి కోరిక ఉందనుకోండి, ఆ కోరిక వీళ్ళ చేత సాంబార్ తినిపిస్తుంది. 14 పూటలు కాదు, ఒకవేళ 28 పూటలు ఉంటే కూడా సాంబార్ తింటారు. అన్ని పూటలు ఉండవు. కానీ ఎట్లా తినగలిగారు ఇది? ఒక్కోసారి హాస్టళ్ళకి వెళ్ళి ఎట్లా ఉండగలిగారు ఇక్కడ? ఒకసారి పిల్లలు చూడండి, వాళ్ళు హాస్టళ్ళల్లో ఉండే రూమ్స్ చూస్తే చాలా అసలు ఎంత దారుణంగా ఉంటాయో. మనకు అప్పుడప్పుడు చైతన్య నారాయణ బయట నుంచి చూసినట్లుగా, కలర్ టీవీలో చూసినట్లుగా ప్రపంచం ఉండదు. అక్కడికి వెళ్తే నిజంగా అధ్వానంగా ఉంటే ఒక్కొక్క రూములో 10, 20, 30 మందిని కుక్కితే బ్యాగులు పెట్టుకోవటానికి కూడా ఉండవు. ఎట్లా ఉండగలుగుతారు అక్కడనంటే? కొందరు తప్పక ఉంటారు, కొందరికి చేసేది ఏమీ లేక ఉంటారు. కానీ కొందరు నిజంగానే ఇక్కడ చదువుకుంటే మంచి వాళ్ళని అవుతానని కోరుకొని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు కోరుకొని ఎవరు ఇష్టపడతారు అంటే, ఆ భవిష్యత్తును ఎవరైతే తలుచుకుంటారో, ఆ నిరీక్షణ ఉంటుందో వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు నిజంగా సంతోషంగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా మీకేం ఇబ్బంది లేదా? మీరు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, లేకపోతే ఆర్థికంగా వెనకబడి, లేకపోతే ఇట్లా ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదా? అన్యాయం చేసేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు అందరూ కూడా గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, మీరు వెనకబడిపోయారంటే మనం చాలా సంతోషంగా, నాకేం ఇబ్బంది లేదు, నాకు ఈ జీవితమే సంతోషంగా ఉంది ఇలాగనే అంటాం. ఎట్లా సంతోషించగలుగుతున్నామంటే, మనకున్న నిరీక్షణ అనేటువంటిది మనకు సంతోషాన్ని తీసుకుని వస్తుంది. ఆ నిరీక్షణే లేదనుకోండి, రేపు పరలోకానికి వెళ్తాం, దేవుని దగ్గరికి చేరతాం అనేటువంటి నిరీక్షణ లేకపోతే మనం సారీ ఫీల్ అవుతాం. అయ్యో, నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ సంపాదించుకుంటున్నారు, నేను వెనకబడిపోయానే, అనవసరంగా ఈ ప్రార్థనకు వచ్చి దేవుడు దేవుడు అని పట్టుకున్నానే, రేపు ఆ పరలోకం వచ్చిద్దో చచ్చిద్దో తెలియదు అంటున్నాడు ఒక ఆయన. రేపు ఆ పరలోకం వచ్చిద్దో చచ్చిద్దో తెలియకపోతే మాత్రం నువ్వు బాధపడతావు. ఎందుకంటే అటు వచ్చిద్దో రాదో, అది ఉందో లేదో, రెండోది ఇక్కడ ఇదంతా పోగొట్టుకుంటున్నాను, అటు రేపు అది మిస్ అయ్యి ఇది మిస్ అయితే ఏదైనా ఒకటి దక్కినా దక్కింది కదా. అదే రేపు నేను ఖచ్చితంగా పరలోకాన్ని పొందుతాను అనేటువంటి ఆ నిరీక్షణ ఉందనుకోండి, ఇక్కడ మనం బాధపడం. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ మనకు సంతోషాన్ని తీసుకుని వస్తుంది. అంతేకాదు ఈ నిరీక్షణ మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడిగా మనం నిలబడేటట్లు చేసేది ఏమిటి అంటే ఈ నిరీక్షణే. మనకు వచ్చే ప్రతి కష్టంలో కూడా మనల్ని సంతోషంగా నిలవబెట్టేది నిరీక్షణే. మరి ఆ నిరీక్షణ మనం ఎట్లా పొందగలం అని చెప్పేసి అంటే, నిరీక్షణ పొందటానికి మనకు ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినప్పుడు, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమలో ఉన్న క్రైస్తవులకు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై
పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి. ఏలయనగా ఓర్పు వలన, లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనకు నిరీక్షణ కలగటానికి పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి అని అంటున్నాడు. లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుతుంది. అంటే వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉన్నామో వాక్యాన్ని చదివేటప్పుడు మనకు నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. అంటే ఈ వాక్యం, ఉదాహరణకి మీరు వాక్యం చదివితే నాకేం నిరీక్షణ కలుగుతుంది అంటే, వాక్యం మీరు ఎప్పుడైనా చదువుతూ ఉంటే నీతిమంతులు ఎప్పుడైనా చేయి విడవబడినట్టు ఉంటుందా? ఉండదు. ఒకవేళ మనం నీతిగా గనక ఉంటే అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, బలపరుస్తుంది. ఎట్లా? నువ్వు నీతిమంతుడిగా ఉంటే వాళ్ళందరినీ దేవుడు ఎలా దీవించాడు, నిన్ను అలా దీవిస్తాడు. కాబట్టి ఇది నాలో ఉన్నటువంటి నిరీక్షణని పెంపొందిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేను వాక్యాన్ని చదువుతూ ఉంటానో ఆ వాక్యం నాలో నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చెందటానికి, బలపడటానికి కారణమవుతుంది. ఎవరికి నిరీక్షణ ఉండదు అని చెప్పేసి అంటే, ఎవరైతే ఈ వాక్యాన్ని చదవరో, ఉదాహరణకి నువ్వు ప్రార్థనకి రా నీ అప్పు తీరుతుంది, ప్రార్థనకి రా బాధ తీరుతుంది అంటే వాళ్ళకేం నిరీక్షణ ఉంటుంది? కష్టాలు వస్తే వాళ్ళు ఎవరు నిలబడలేరు. క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఎవరు నిలబడలేరు. ఒక్కోసారి అంటూ ఉంటారు, ఏదో ప్రార్థనకు వస్తే అది అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే వచ్చానో, ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇంకా కష్టం ఎక్కువైంది కదా అని మానేసే వాళ్ళు ఉంటారు. అందుకనే మనం వచ్చేటప్పుడు ముందే చెప్పేటప్పుడు వాళ్ళకి నిజం చెప్పి తీసుకొని రావాలి. అంతేగాని నిజం చెప్పకుండా తీసుకుని వచ్చామనుకోండి, పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఉదాహరణగా మాకు మెడ్రాసులో బైబిల్ స్కూల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడికి రా బ్రహ్మాండమైన భోజనాలు పెడతారు, నీకు సూపర్ ఉంటే భోజనాలు రా అని పట్టుకెళ్ళారు బైబిల్ స్కూల్కి. అక్కడికి వెళ్ళాక 13 పూట్ల సాంబారు పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సాంబారు తిన్న తర్వాత ఉంటాడు ఆయన? ఉండడుగా. అదే నువ్వు తీసుకొని వెళ్ళేటప్పుడే, బాబు అక్కడ భోజనాలు యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజీ. అంటే మెడ్రాస్ వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి బాగుంటాయి ఆ భోజనాలు, రోజు సాంబార్ తింటారు. మన తెలుగు వాళ్ళకైతే బాగుండవు. ఎందుకు బాగుండవు అంటే అక్కడ 13 పూటలు సాంబారే పెడతారు, ఒక పూట మాత్రం రసం పెడతారు. అలా ఉంటుంది పరిస్థితి భోజనాలు. ఇక రూమ్స్ పరిస్థితి ఇట్లా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉదయం నుంచి రాత్రి వరకు ఇట్లా ఉంటుంది అని అన్ని 100% ఫ్యాక్ట్సే చెప్పాం, వాస్తవాలు చెప్పి తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమైనా దిగులు పడతాడా? ఎందుకు దిగులు పడ్డు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పామో అదే అక్కడ చూస్తూ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఆయన బాధపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. అలా కాకుండా అక్కడికి వెళ్తే బ్రహ్మాండమైన భోజనాలు, అబ్బో అలా ఉంటుంది, ఆహా అలా ఉంటుంది, ఓహో ఎలా ఉంటుందని ఇక్కడ చెప్పామనుకోండి, అబ్బో మెడ్రాస్ కదా అని ఏదో ఊహించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసిన తర్వాత ఉండరు. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా ఎట్లా జరుగుతుందంటే, నువ్వు ప్రార్థనకు రా అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని ఏదేదో చెప్తూ ఉన్నారు, చెప్పి తీసుకొని వచ్చి కుర్చీ నింపుతూ ఉన్నారు. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు తెలియదా? తెలిసిన తర్వాత వాళ్ళు ఉంటారా? ఏది అప్పులు తీరుతాయి అని పిలిచారు, ఇంతకాలమైనా ఒకసారి ఒక ఆమె అడుగుతుంది, మా అప్పు పెరిగింది కానీ తగ్గలేదని అంది. ఇప్పుడు ఏం చేస్తుందామే? ప్రార్థనకు వచ్చాక కూడా అప్పు పెరిగిందంట. అప్పు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందామే? అప్పు తీరుతుందంటే వచ్చింది, అప్పు తీరకపోగా ఇంకా పెరిగింది. పెరిగేసరికి ఇప్పుడు ఆమె ఉంటుందా? ఆమె వచ్చిందే అప్పు తీరిద్దని, అప్పు తీరకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. లేకపోతే అబ్బాయికో అమ్మాయికో పెళ్ళి అయితే మంచి సంబంధం వచ్చింది, దేవుడి దగ్గరకు వస్తే అని వచ్చారు, వచ్చినా కానీ ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు వదిలిపెట్టి. కాబట్టి మనం ఇక్కడికి పిలిచేటప్పుడు వాళ్ళకు ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవాలు చెప్పాలి. ఎవరికి కూడా మసిపూసి మారేడుగాయ చేసేటువంటి పనులు మనం చేయకూడదు. అలా అయితే జనాలు రారుగా అంటే జనాలు రాకపోనివ్వండి, జనాలకి వాళ్ళకి నిజం చెప్పండి, నిజం తెలియాలి. అంతేగాని అబద్ధాన్ని చెప్పి మనం ఎవరిని కూడా మనం పిలవకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వాస్తవాలు, ఇందులో దేవుడు ఏ ఫాల్స్ ప్రామిస్ కూడా చేయలేదు. అందుకనే మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా వాక్యం వాళ్ళ ముందు పెట్టాలి, వాళ్ళని చూసుకొని ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది బైబిల్ ఓపెన్ చేయరు, మనం చెప్పాలి బైబిల్ ఓపెన్ చేసి చూడండి, రోమా 15:4 ఏముందో చూడండి, మనం అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టాలి. రేపు అదేంటి బైబిల్లో లేని ఈ విషయం చెప్పారు కదా, ఈ ప్రామిస్ మీరు చేశారని మనం ఎదుర్కోకూడదు. అటువంటిది ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% అవే మాట్లాడాలి. రేపు ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను ఇలా ఉంటుందని చెప్పాను కదా. అపోస్తులైనటువంటి పౌలు సువార్తను ప్రకటించినప్పుడు ఏం చెప్పాడంటే, క్రైస్తవ జీవితంలోకి వస్తే కష్టాలు ఉంటాయని చెప్పాడు, లేవని చెప్పలేదు. రక్షణలోనికి ఒక మనిషి కనుక వచ్చినట్లయితే వారికి కష్టాలు ఉంటాయనేటువంటి విషయమే చెప్పాడు. చెప్పినట్లుగానే వాళ్ళకి ఏమైందంటే అపవాది వాళ్ళను శోధిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ పౌలు సువార్తను ఎట్లా ప్రకటించాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ
3వ అధ్యాయము దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు దెస్సలోనిక సంఘంలో సువార్త ప్రకటించారు. వారు రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించడానికి పై ఊర్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రక్షణ పొందిన దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులకు కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే మనం అపవాదిని వదిలిపెట్టి వెళ్ళిపోతామంటే అపవాది ఏం ఊరుకోడు. అతడు మరలా మనల్ని ఇబ్బంది పెట్టి మరలా లోకంలోకి లాగాలని చూస్తాడు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకూడనట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాసమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించాం. మీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ శ్రమల వలన ఎవడూ కదిలించబడకుండా మీరు స్థిరపరచబడటానికి మీ విశ్వాసంలో మిమ్మల్ని హెచ్చరించడానికి సరే మేము ఒంటరిగా ఉంటే ఉన్నాంలే ఏథెన్సులో, నువ్వు వెళ్ళి వాళ్ళని స్థిరపరచు అని తిమోతిని పంపించాం. వాస్తవంగా తిమోతి వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి, పౌలు గారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వయసులో పెద్దవాడు ఆయన. వయసులో పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే మీకు పెద్దవాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి చాలా సహాయకరంగా ఉంటుంది. చిన్నపిల్లలు కదా అని అనుకుంటాం. పెద్దవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కూర్చుంటే లేవలేరు. నాయన కొంచెం అది తెచ్చిపెట్టు, అమ్మ ఇది తెచ్చిపెట్టు అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నది నిజంగా అది తెచ్చిపెట్టు ఇది తెచ్చిపెట్టు అంటే చిన్నపిల్లలు అలా అందుకొని వచ్చేస్తారు, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అదే కూర్చున్న వాళ్ళు పైకి లేసి అది తెచ్చుకోవాలంటే పెద్దవాళ్ళకి చాలా కష్టం. ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, ఉదాహరణకి ఏ మిద్ది మీద ఉన్నారు, 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఉన్నారు, కింద ఒక పాల ప్యాకెట్ వచ్చింది. ఆ పాల ప్యాకెట్ వచ్చి అందుకొని వెళ్ళాలంటే వాళ్ళ వల్ల కాదు పెద్దవాళ్ళకి. అదే పిల్లలకి చెప్పారు, చిన్న పిల్లలకి చిటుక్కుమని వెళ్ళిపోతారు, తీసుకొని వచ్చేస్తారు. అది వాళ్ళు చాలా తేలిగ్గా చేయగలుగుతారు. కానీ ఆ పని వీళ్ళు చేయాలంటే చేయలేరు. అంటే వయసు రీత్యా వీళ్ళకి వాళ్ళతోటి చాలా అవసరం ఉంటుంది పిల్లలతోటి. ఇది ఇవాళ రేపు పిల్లల మాట వింటలేదు అనుకోండి, అది వేరే విషయము. ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళు మనకి చేసి పెట్టకపోగా మనం వాళ్ళకి చేసి పెట్టాల్సి వస్తుందండి ఈ వయసులో అని. ఇవాళ రేపు ఎట్లుందంటే పిల్లలు కూర్చుంటే లేవట్లేదు. పిల్లలు కూర్చుంటే లేవకపోతే తల్లి ఏం చేస్తుందంటే పళ్ళెం తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ అన్నం కావాలంటే కూడా పళ్ళెం అలా తోస్తారు, కానీ లేవరు కొంతమంది పిల్లలు. పెట్టు అన్నం అంటారు. వాళ్ళే అన్నం పెట్టుకొచ్చి వాళ్ళే కూర వేసుకొచ్చి మంచినీళ్ళు కూడా పెట్టుకోరు, గ్లాసు ఆ గ్లాసు కూడా తీసుకొచ్చి వాళ్ళే పెట్టి అయిపోయిన తర్వాత కంచం కూడా కడగరు. వాళ్ళే మళ్ళీ తీసుకొని వెళ్ళి కంచం ఎత్తుకొని వెళ్ళి కంచం కడిగి, నేను ఒకసారి ఒక తల్లిని చూశాను, చెయ్యి కూడా ఆమె కడిగి మూత అట్లా దుడిసింది. నిజంగా మీరు చెప్తే నమ్మరు, కానీ చిన్నపిల్లలు కాదు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి, ఇంటర్మీడియట్ చదివేటువంటి బిడ్డకి అంతా పెట్టి అన్నం పెట్టి అన్నం అయిపోయిన తర్వాత చెయ్యి తనే గడిగించి మూతి తుడిచింది. రేపు పెళ్ళి అయితే మరి వచ్చి ఆయన చేస్తాడా ఇదంతా అని అడిగాను. అప్పుడు వాళ్ళు చూసుకుంటారండి. మన దగ్గర ఉన్నంతకాలం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జాగ్రత్త అనరు, ఇది సోమరితనం నేర్పించటం అని అంటారు పిల్లలకి. అలా చేయటం వల్ల వాళ్ళు సోమరోళ్ళు అవుతారు. ఇప్పుడు బాగానే ఉంటుంది అమ్మ నాన్న ఉంటే, రేపు ఆయన వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత ఎవడు పెంచాడు నిన్ను, అసలు పెంచడం వచ్చా మీ అమ్మ నాన్నకని అంటారు. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చింది, ఏంటి మా అమ్మని అంటావా మా నాన్న అంటావా అని. ఒకసారి ఇలాగనే అంటున్నాడంటే, లేస్తే మా అమ్మని మా నాన్నే అంటాడండి అని అంటుంది ఒక సిస్టర్. ఎందుకు అంటాడు ఊరికినే, నిన్ను ఎవరు ఎలా పెంచిందని అడిగాడు, అంతేగా. మరి పెంచలేదు కాబట్టి అన్నాడు. ఒకవేళ బాగా పెంచారనుకోండి, వాళ్ళే మీ అమ్మ నాన్న నిన్ను చాలా బాగా పెంచారని కూడా అంటారు. ఫ్యాక్ట్స్ ఎప్పుడు మాట్లాడాలి కదా. నిన్ను చేతకానోడిగా పెంచినప్పుడు అబ్బో మీ అమ్మ నాన్న సూపర్ అనాలా. ఇప్పుడు కానీ సువార్త ప్రకటించినట్టు, ఇవాళ రేపు లేని విషయాలన్నీ సువార్తలో చెప్పినట్టు నిన్ను చేతకానోడిగా పనికిమాలినోళ్ళగా పెంచి ఒక్క పని రాదు కొంతమందికి. అలా పెంచితే కూడా అబ్బో మీ అమ్మ నాన్న సూపర్ భలే పెంచారు అనాలా. అలా అనరు. ఒకవేళ బాగా పెంచితే బాగా పెంచారంటారు, బాగా పెంచకపోతే బాగా పెంచలేదని అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, పిల్లలు అనేటువంటి వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటారు. సువార్త పనిలో కూడా పౌలు గారు వెళ్ళేటప్పుడు తిమోతి ఎప్పుడు కూడా ఉండేవాడు. ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు 1వ వచనంలో, కాబట్టి ఇక సహింపజాలక, ఇక మేము సహించలేకపోయాం మీకు అంత కష్టం వస్తుంటే, ఏథెన్సులో మేము ఒంటిగానైనానో ఉండుట మంచిదని ఎంచి, సరే మేము ఒంటరిగా ఉంటే ఉన్నాంలే తిమోతిని పంపిద్దాం. అంటే తిమోతిని వదిలిపెట్టాలంటే వీళ్ళకి చాలా కష్టం. పరిచర్య విషయంలో చాలా బాగా పరిచర్య చేసేవాడు. ఇవాళ రేపు అంత పరిచర్య చేసేటువంటి వాళ్ళు లేరు. ఒకప్పుడు నిజంగా ఎంత బాగా పరిచర్య చేసేవాళ్ళు. ఇప్పుడు ఇళ్లలోనే కాదు, పిల్లలు ఇంట్లోనే మాట వింటలేదంటే సేవకులు మా దగ్గర మాట వింటారా? మా చంచి పట్టుకోవటం లేకపోతే మా బ్యాగు పట్టుకోవటం, మాకు పరిచయం చేయటం. ఒక్కొక్కరు అంటారు ఇంట్లో మా అమ్మకి మా నాన్నకే చేయలేదని. అవును బాబు, ఇంట్లోనే చేయరు, ఇంక మేమేం చేయిస్తాం మీ చేత, మేమేమి చెప్పం మీకు. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే సేవకుల ట్రైనింగ్ అంటే పరిచయం నేర్పించే పరిస్థితి ఏమీ లేదు. సేవకుల ట్రైనింగ్ అంటే వాక్యం చెప్తే పెన్ను పేపర్ తీసుకొని వాక్యం ప్రసంగం అంతా కూడా పేపర్ మీద రాసుకొని నీట్గా ఇన్షర్ట్ వేసుకొని స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసి దిగుతాడు. ఇవాళ సేవకుల ట్రైనింగ్లు అట్లున్నాయి.
అది కాదు సేవకుల ట్రైనింగ్ అంటే. సేవకుల ట్రైనింగ్ అంటే పరిచర్య నేర్చుకోవాలి. అందుకనే మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి మేము చాలా పరిచర్య నేర్పించేటప్పుడు కఠినంగా ఉంటాయి విషయాలు. చీపురు పట్టుకొని ఉడిచేసేయాలి, తుడిచేసేయాలి, బాత్రూమ్లు గడగాలి. మొన్న మనకి లాస్ట్ సండే కూడా ఏంటంటే మనకు ఒక ప్రోగ్రాం జరిగింది. ఈరోజు మనకి కూడా ఎట్లా ఉంటుందంటే పరిస్థితులు, స్థానిక సంఘాల్లో పరిస్థితులు హైదరాబాద్ నుంచి వచ్చారు భానుగారు, లేకపోతే మన సరోజిని సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తారనుకోండి, కొన్ని స్థానిక సంఘాల్లో ఎవరు కార్యక్రమం చేస్తారో వాళ్ళనే ఊడ్చి తూడ్చి వెళ్ళి అంటారు. వాళ్ళు ఊడ్చి తూడ్చి ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? దేవుడు మన కాలు చేతులు ఇవ్వలేదా? అంటే కొన్ని స్థానిక సంఘాల్లో అది రూలు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళే చేయాలి. రూలు బాగానే ఉంది, మనమంతా ఏం చేస్తాం? మన కాలు చేయలేదా? వాళ్ళు మనం ఇంతమంది ఉన్నామనే కదా మన దగ్గరకు వచ్చి పెట్టారు. ఒకసారి అట్లా కాదు, లోకంలో వంతులేసి నీ మీటింగ్ కాబట్టి నువ్వే చేయి. మరి మనమంతా ఎవరు? మనం కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, మనమంతా ఉన్నామని వాళ్ళు చేశారు, వెళ్ళారు. తర్వాత ఆకులన్నీ అక్కడ ఉన్నాయి, కొన్ని గ్లాసులు అవన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు. మరి ఇదంతా కూడా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మీటింగ్ పెట్టారుగా వాళ్ళే చేయాలన్నట్టు అంటారు. ప్రతిసారి మేమే చేస్తాం. అవును, ప్రతిసారి మనం చేస్తే తప్ప. సిస్టర్ నా దగ్గర కూడా వచ్చి మరి కింద అవన్నీ ఉన్నాయి, రేపటికి వాసన వస్తే అదంతా కూడా నేను ఎలాగో పిల్లలతో నేను చేయిస్తాను అంటే నేను వస్తున్న పదని డ్రెస్ మార్చుకొని వస్తా అంటే మీరు వదిలే కూర్చోండి అన్నారు. దేవుడు నాకు కాలు చేయి ఇచ్చారుగా, నాకు తినదరగలుగా నేను వస్తానని డ్రెస్ మార్చుకొని వచ్చాం. వచ్చేసిన తర్వాత కాసేపట్లో ఆకులు అవన్నీ కూడా బయట వేసాం, మొత్తం అంతా క్లీన్ చేసాం, తుడిచేసాం, పక్కన పెట్టేసాం. కాబట్టి పరిచర్య చేయడానికి దేవుడు మన కాలు చేయి ఇచ్చాడు. అంతేగాని నీట్గా ఇన్షర్ట్ వేసుకొని నేను ప్రసంగం చేస్తానంటే కాదు. చాలా సందర్భాల్లో మనకి ఇక్కడ కింద ఉండే వాష్రూములు కూడా ఎక్కువగా మనకి అజయ్ను సంజయ్ వీళ్ళు ఉన్నారు కదా, భార్యాభర్తలు దానికి కావాల్సినవి అవి వాళ్ళే తీసుకొని వచ్చి ఫంక్షన్ జరిగేటప్పుడు ముందు వాళ్ళే గడుగుతారు, అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే గడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళి గడుగుతాను. మీలో చాలామందికి వాష్రూములు ఎవరు గడుగుతారని తెలియదు, మనం వాడతాం. కానీ పొరపాటున ఎవరన్నా వాష్రూమ్ కడుగు అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా? అది మేము ప్రార్థనకు వస్తే మమ్మల్ని వాష్రూమ్ గడుగని అంటారా? లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఎవరో మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో ఆకులు అవో ఉన్నాయి, అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కలే చేయాలా? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం సిస్టర్, మేము కూడా వస్తామంటే మంచి బట్టలు వేసుకొని వచ్చాక ఫంక్షన్కి అన్నారు. ఫంక్షన్కి మంచిగా అది చెడ్డ వేసుకొస్తారా? మనం చేయగలిగిందే. ఇప్పుడు వాళ్ళు ఏదో చేసేటప్పుడు నలుగురు కలిసి కనుక చేసామనుకోండి 10 నిమిషాల్లో క్లీన్ చేసేటోళ్ళు అటు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరు పెట్టుకున్నారో వాళ్ళే చేయాలి. అంటే మనకేంటంటే పరిచర్య అనేటువంటిది అసలు అవ్వటం లేదు, నేర్పటం లేదు, నేర్చుకోవటం లేదు. మేము ప్రార్థనకు వచ్చామండి, వాక్యం విని వెళ్ళిపోతాం అంతే అన్నట్లుగా ఉంది. అదే మన ఇంట్లో పెట్టుకుంటే మనం చేసుకోమా? మన ఇంట్లో కార్యక్రమం పెట్టుకున్నాం, మనం చేసుకోమా? మరి ఇక్కడ మాకు ఎట్లా ఉందంటే ప్రధానమైన సమస్య సేవకులు పరిచర్య నేర్చుకోరు. ఈవేళ రేపు బైబిల్ స్కూల్స్లో ఎట్లా ఉన్నాయంటే బైబిల్ స్కూల్స్లో వాక్యము, పెన్నులు, పేపర్లు, నోట్బుక్లు రాసుకోవటాలు, రెఫరెన్సులు రాసుకోవటాలు, అంతేగాని చాలామందికి పరిచర్య నేర్పే పరిస్థితి లేదు, నేర్చుకునే పరిస్థితి లేదు. ఒకసారి మేము చూస్తూ ఉంటాం, యవనస్తులు పక్కన వస్తారు, కనీసం పెద్దవాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోరు. వాళ్ళకి ఏదన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదన్నా నేను సాయపడగలనా అనేటువంటిది ఆలోచన చేయరు. ఒకసారి చాలా కాలం క్రితం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, నేను ఒక విశాఖ జిల్లా వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో నన్ను రెడీ అయ్యి మీటింగ్కి వెళ్ళటానికి నన్ను అక్కడ తీసుకొని వెళ్తే నేను రెడీ అవుతున్నాను. రెడీ అయ్యేటప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ సిస్టరు ఇసుకర తీసుకొని వచ్చి నేను ఇసురుతానంది. సిస్టర్ మీరు ఇసురొద్దు, కాసేపు చెమట పడితే మళ్ళీ ఫ్యాన్ వచ్చిన తర్వాత ఆరిపోయిందంటే అయ్యో మీరు రెడీ అయ్యారు మళ్ళీ చెమట పడుతుంది అని ఇసురుతుంది. నేను అనుకున్నా, మన ఇళ్లలో ఉన్నోళ్ళు ఎవరన్నా ఇసురుతారా? ఇసురికర్రన్నా తెచ్చిస్తారా? వెళ్ళంటే వెళ్ళలేదు అసలు. మీరు వంట చూసుకోవాలి, పిల్లలు ఉన్నారు కదా అంటే లేదులేండి వచ్చేస్తుంది కరెంటు, ఈ లోపు నేను ఇసురుతానని అంటుంది. నిజంగా పరిచర్య వాళ్ళు బాగా నేర్పారు. అదే మన ఇల్లులో అయితే పొరపాటున మనం చెమట పడితే ఇసునికర్ర కావాలని కూడా అడగరు. ఒకవేళ ఇసునికర్ర అమ్మ తెచ్చి ఇవ్వంటే తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. అంటే అలా చెయ్యాలని మనం ఏం కోరుకోవటం లేదు, కానీ పరిచర్య కొందరు నేర్చుకుంటారు. కొందరు పరిచర్య పిల్లలకు కూడా బాగా నేర్పుతారు. సేవకులు వచ్చారు గమనించు, వాళ్ళకి ఏం కావాలో గమనించు, ఇక్కడే నించో అని చెప్పేసి నించో పెడుతూ ఉంటారు. ఒక సేవకులే కాదు, పెద్దవాళ్ళకి అట్లా పరిచర్య చేయాలి. మన ఇళ్ళలో ఒకప్పుడు కనుక సమాజం చూస్తే పెద్దవాళ్ళకి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, పిల్లలు అట్లా చేసేవాళ్ళు పరిచర్య. ఈవేళ అయితే ఇందాక చెప్పాను కదా, సీన్ అంతా రివర్స్ అయింది. వాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళే పరిచర్య చేస్తున్నారు. పెద్దోళ్ళు మూలుగుతూ ముక్కుతూ కూడా పెద్దవాళ్ళు చేస్తుంటే వద్దులే పెద్దవాళ్ళు మీరు కూర్చోండి అని పిల్లలు అనటం లేదు.
కానీ మనము మారవలసిన పరిస్థితి ఉంది, మనం నేర్పవలసిన పరిస్థితి ఉంది. పిల్లలు మన కుటుంబాలకి మనకి దీవెనకరంగా ఉంటారని దేవుడు ఇచ్చాడు. కానీ మనమే ఏం చేస్తున్నామంటే శాపంగా మార్చేసుకుంటున్నాం. రేపు ఒంట్లో ఓపిక లేనప్పుడు అప్పుడు మన కోపం వచ్చిద్ది. వీళ్ళు ఉన్నారు కానీ ఒక్కటి చేసి చావరని అప్పుడు తిడతారు. అసలు వాళ్ళకి ఏమి నేర్పారు మీరు వాళ్ళు చేసి చావటానికి? రోజు మీరు చేసి పెట్టారు, వాళ్ళకేమో తెలియదు, వాళ్ళకి పని చేయటం రాదు. ఈవేళ ఏదో మీ ఒంట్లో ఓపిక లేదని మీరు తిడితే వాళ్ళు చేయగలుగుతారా? మీరు రోజు నేర్పితే బాగుంటుంది. అంతేగాని మీకు అవసరమైంది కదా అని ఈవేళ మాట్లాడితే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు అయితే తన దగ్గర ఉన్నటువంటి తిమోతి చాలా చక్కటి పరిచర్య చేసేవాడు. కొన్ని సందర్భాల్లో అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు, అతని వంటి వాడు నా దగ్గర ఎవడూ కూడా లేడు అని అంటారు. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది. మనం చూసినప్పుడు తిమోతి అంత బాగా పెరగటానికి కలిగిన కారణం ఏమిటి అంటే అతని తల్లి అతని అవ్వ లోయి యునేకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా బాగా వాక్యం, ఒకవైపు వాక్యం నేర్పించారు, చాలా బాగా వాక్యం నేర్పించారు, రెండో వైపు పరిచర్య కూడా నేర్పించారు. కొంతమంది మంచి ప్రసంగం చేస్తారు, పరిచర్య చేయరు. కొంతమంది చక్కగా పరిచర్య కూడా చేస్తారు. మనం ఈ రెంటిని కూడా నేర్చుకోవాలి. ఒకవైపు వాక్యం నేర్చుకోవాలి, రెండో వైపు పరిచర్య చేయటం కూడా నేర్చుకోవాలి. లోకంలో ఏంటంటే ఎవరు చేయకుండా చేయిస్తారో వాళ్ళు గొప్ప, కానీ మనకి ఇక్కడ ఎవరు చేస్తే వాళ్ళు గొప్ప. క్రీస్తు ప్రభు మనకు నేర్పింది అది. ఆయనే లేచి తన శిష్యుల పాదాలు కడిగాడు. అంతేగాని ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆకులు ఎత్తేస్తే తప్పేమో, మనమేమో తక్కువ అనుకుంటారేమో, అందరూ మెడలో ఏదో నగలు వేసుకొచ్చాం, బంగారం వేసుకొచ్చాం, ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చాం, అవి చేస్తే తప్పేమో తక్కువేమో అనుకుంటారు. మనం ఒకవేళ జనాల దగ్గర తక్కువైతే అయ్యామేమో, దేవుని దగ్గర తక్కువ ఎప్పుడు కూడా అవ్వం. మనం అది చేస్తే ఒక్కొక్కసారి మనల్ని చూసి ఎవరన్నా తక్కువ అనుకుంటే అనుకోనివ్వండి. వాళ్ళ దగ్గర నేను తక్కువ అవ్వచ్చు, కానీ దేవుని దగ్గర నేను గొప్పవాడిని అవుతాను. కాబట్టి పరిచర్య చేసేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా ముందు ఉండాలి. ఇక్కడ చక్కటి పరిచర్య చేసేటువంటి తిమోతిని పౌలు గారు పంపించేస్తున్నాడు దెస్సలోనికి, నువ్వు వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఉంటే నువ్వు మాకు ఉపయోగపడతావు, కానీ మేము ఒంటరిగా ఉన్నా పర్వాలేదు. 2వ వచనంలో ఈ శ్రమ వలన ఎవడూ కదిలింపబడకుండాన్నట్లు మిమ్మల్ని స్థిరపరచటానికి, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించడానికి, మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ దగ్గర పంపాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తిమోతిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి పౌలు గారు వాళ్ళ దగ్గర ఉంటే పరిచర్య చేసేవాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేయాలి? మీలో ఎవ్వరూ కూడా కదిలించబడకుండా మిమ్మల్ని స్థిరపరచటానికి, మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించాలి. అంటే వాక్యంతో మిమ్మల్ని బలపరచాలి. తిమోతి 2 చేయగలడు. పౌలు గారు వాళ్ళ దగ్గర ఉంటే పరిచర్య చేయగలడు, బయటికి వచ్చాడంటే ఆయన మంచి ప్రసంగం కూడా చేయగలడు. అంతేగాని నాకు పరిచర్య అండి, వాక్యం చెప్పడం ప్రసంగం రాదు కాదు, నేను ప్రసంగమే చేస్తాను ఇన్షర్ట్ చేసుకొని, అంతేగాని నాకు పరిచర్య రాదు కాదు. కాబట్టి పౌలు గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యవ్వనస్తులను ఎట్లా తయారు చేశారు అంటే, బ్రహ్మాండంగా వాళ్ళు వాక్యం చెప్పగలరు, ప్రజలను విశ్వాసంలో స్థిరపరచగలరు, బ్రహ్మాండంగా వాళ్ళు పరిచర్య కూడా చేయగలరు. ఈరోజు మనం కూడా మన పిల్లల్ని అట్లా పెంచవలసినటువంటి అవసరం, ఒక తిమోతిలాగా మనం పెంచాలి. కాబట్టి తిమోతిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఇక్కడ చాలా చక్కగా నేర్పుతూ ఉంటాడు. 1వ వచనంలో మనం చూసినప్పుడు మంచి పరిచర్య చేసే తిమోతి కనబడతాడు. 2వ వచనంలో మనం చూసినప్పుడు అంత శ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక యవ్వనస్తుడైనటువంటి బిడ్డ వెళ్ళి స్థిరపరచగలడు అంటేనే ఆశ్చర్యం. నిజంగా యవ్వనస్తులే కదిలిపోతూ ఉంటారు. అట్లాంటిది ఈ యవ్వనస్తుడు తిమోతి అలాంటి వాడు కాదు. విశ్వాసంలో కదిలిపోయే వాళ్ళను బలపరచగలిగినటువంటి సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఇక్కడ ఒక మాట పౌలు గారు చెప్తూ ఉంటాడు, ఏమంటాడంటే, తిమోతిని పంపించాను, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది. వాళ్ళు ముందేం చెప్పారంట, క్రీస్తుని నమ్ముకోండి మీకు కష్టాలే రావు, క్రీస్తుని నమ్ముకోండి మీకు బాధలే రావు, క్రీస్తుని నమ్ముకుంటే ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి. ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేశారా? చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేము మీ యొద్ద ఉన్నప్పుడు శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ముందే చెప్పాం, శ్రమలు అనుభవించాలని చెప్పాం, అలాగే జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా 100% ఫ్యాక్ట్సే మాట్లాడాలి, వాస్తవాలే మాట్లాడాలి. సువార్త ప్రకటించేటప్పుడు కూడా, అంటే ఒకసారి ఒకళ్ళు అన్నారు కష్టం వస్తుంది అంటే ముందే బెదిరిపోయి రారేమో అని. అట్లని కష్టం లేదని నువ్వు చెప్పొద్దు, అబద్ధం మనం చెప్పొద్దు. ఉంటుంది. అసలు కష్టం లేని జీవితం ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటే కష్టం ఉంటుంది, ఇక్కడికి వస్తే కూడా కష్టం ఉంటుంది. ఇంకా తేడా ఏముందండి అన్నాడు. ఉంది తేడా, చాలా తేడా ఉంది. లోకంలో నీకు వచ్చే కష్టంలో నువ్వు బయటపడతావా, లేకపోతే అందులో నుంచి విడుదల పొందుతావా అనేటువంటి గ్యారెంటీలు వారెంటీలు ఏమీ లేవు. కానీ క్రీస్తులోకి వస్తే నీకు కష్టం వస్తుంది అనేటువంటిది ఎలాగైతే నువ్వు చెప్పగలుగుతావో, అందులో నుంచి 100% నువ్వు బయటపడతావు అనే అష్యూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు.
కాబట్టి నీకు శ్రమ వస్తుంది అనేటువంటిది నిజమే, అదే శ్రమలో నువ్వు విడుదల పొందుతావు, దేవుడు సహాయం చేస్తాడనేటువంటిది కూడా నిజము. రెండూ చెప్పాలి మనం. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ చెప్తూ ఉంటాడు. 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ 13వ వచనంలో అంటూ ఉంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేయను. తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడు. ఇది 100% గ్యారంటీ. కాబట్టి మనమేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాయన మీకు కష్టాలు వస్తాయి, మీరు క్రైస్తవులు అయితే బాప్తిసం పొందితే రక్షణ పొందితే అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, కష్టం వస్తుంది. అయితే ఆ కష్టంలో కూడా దేవుడు ఆయన చేసేటువంటి మేలు ఏమిటి అంటే మనం సహించగలిగినంత కంటే ఎక్కువ శోధన రాదు. నువ్వు ఎంతవరకు నువ్వు తట్టుకోగలుగుతావో అంత కష్టమే వస్తుంది. అది 100% గ్యారంటీ. నా గ్యారంటీ కాదు, దేవుని గ్యారంటీ. నువ్వు తట్టుకోగలిగే అంత కష్టమే నీకు వస్తుంది. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. నేను తట్టుకోగలిగే కష్టమని ఆయనే అంటున్నాడు కదా, కాబట్టి నాకు వచ్చే ఏ కష్టమైనా నేను తట్టుకోగలిగింది. మనుషులు భయపడిపోతుంటారు, అమ్మో ఇంత కష్టం, అమ్మో అంత కష్టమని. ఇందులో గ్యారెంటీ ఏంటంటే నేను తట్టుకోగలిగే అంత కష్టమే వస్తుంది. కాబట్టి నేను కళ్ళు మూసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. నేను తట్టుకోలేనిది కాదు. ఒక్కోసారి జీవితంలో చాలామంది భయపడతారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఏం అవసరం లేదు, మనం తట్టుకోగలిగే అంతే దేవుడు మనకిస్తాడు, అంతకు మించి ఇవ్వడు. ఉదాహరణకు మన పిల్లలే ఉన్నారనుకోండి, మన పిల్లల మీద మనం ఎంత బరువు పెడతాం? చిన్న పిల్లల మీద ఒక బిందె నీళ్ళు తీసుకొని రండి పంపుతామా? పంపం. వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళ స్టామినా ఏంటో మనకు తెలుసు, దాన్ని బట్టే మనం చెప్తాం పని. దేవుడు కూడా అలాగనే, మన సామర్థ్యం మనకంటే బాగా దేవుడికి తెలుసు, నేను ఎంత మొయ్యగలను ఎంత మొయ్యలేనని. కాబట్టి నేను ఎంత తట్టుకుంటానో అంతవరకు మాత్రమే దేవుడు శోధన రావటానికి ఆయన అనుమతిస్తాడు. నిజంగా అలా కాకుండా దేవుడు బార్ల తలుపులు తెరిచేసినట్టు, డోర్స్ ఓపెన్ చేసినట్టు కనుక చేస్తే అపవాది మనల్ని మింగేస్తాడు. యోబుకి అంత శ్రమలు ఇచ్చాడు కదా అన్నాడు ఒకసారి, నువ్వేం బెదిరిపోవద్దు, యోబుకి ఇచ్చింది నీకేవాడు నాకేవాడు. ఆయనకి తెలుసు మనం యోబు అంత మునగాళ్ళం కాదని. నువ్వెందుకు అనవసరంగా భయపడతావు? యోబుకి అంత ఇచ్చాడు నాకు వచ్చిద్దేమో అని. ఆయన అంత తట్టుకునే యోధుడు కాబట్టి ఆయనకు అంత ఇచ్చాడు. నీకు నాకు ఇవ్వడు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ముందు వరుసలో ఎవరిని నించోబెడతారు? కొత్తగా వచ్చిన పనికిమాలిన వాళ్ళందరినీ ముందు వరుసలో నించోబెడతారా? నించోబెడితే యుద్ధం గాలి అయినట్టే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి వాళ్ళలో బెస్ట్ ఎవరు ఉంటారో ది బెస్ట్ వాళ్ళని ఫస్ట్ రోలో నించోబెడతారు. ఆ తర్వాత వాళ్ళ స్టామినాని బట్టే నించోబెడతారు. నువ్వేం భయపడొద్దు. క్రైస్తవ్యంలో ఇంత పోరాటం ఉంటే నిన్నేం ఫ్రంట్ రోలో నించోబెట్టాడు దేవుడు. ఆయనకి తెలిసి ది బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నించోబెట్టుకుంటాడు. నిన్ను ఎక్కడ ఉపయోగించాలో అక్కడ పెట్టుకుంటాడు. నిన్ను సేఫ్ ప్లేస్లోనే ఉంచుతాడు. మనల్ని ఎంత సేఫ్ ప్లేస్లో ఉంచుతాడంటే మనం మొయ్యగలిగినంత ఎంతో, మనం తట్టుకోగలిగినంత ఎంతో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు, అంతే ఆయన ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు నేను కూలిపోతే పడిపోతే నీకంటే నాకంటే ఎక్కువగా బాధపడేది ఆయన. ఇప్పుడు మీరు మీ పిల్లవాళ్ళకి ఏదో ఒక పని చెప్పి పంపించారు, ఒక బిందె లేకపోతే చిన్న బిందె ఇచ్చి, ఆయన మొయ్యగలిగినంత బిందె ఇచ్చి పంపించారు. చిన్న బిందెలు చేస్తాం కదా పిల్లలకి, ఇచ్చి పంపించారు. వచ్చేటప్పుడు పడిపోయారు అనుకోండి, దెబ్బ తగిలితే పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులు బాధపడతారు, అయ్యో అమ్మో అని. కాబట్టి మనం గనక ఒకవేళ పడిపోతే మనకంటే ఎక్కువ పైన దేవునికి ఉంటుంది. కాబట్టి ఆయన ఎక్కువ ఏమీ పెట్టడు, మనం తట్టుకోగలిగే అంతే పెడతాడు. కాబట్టి తట్టుకోగలిగే అంతే పెడతాడంటే నువ్వు తట్టుకో అని కూడా అంటలేదు, తట్టుకోగలిగే అంతే పెడతాడు. కానీ ఆ తట్టుకోవటానికి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. నువ్వు జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వటం అంతే. ఎంటర్ అయిన తర్వాత అట్లా నిన్ను దేవుడు పక్కకు తీసుకెళ్ళిపోతాడు. ముందే తీసుకెళ్ళి అంటారు, ముందు తీసుకెళ్ళాడు. ఆయన తప్పించుకునే మార్గాన్ని శోధనతో కూడా ఇచ్చాడు. అంటే లోపల ఇచ్చాడు ఆ డోర్. నువ్వు వన్స్ లోపలికి కనుక ఎంటర్ అయితే ఆ శోధనలోకి, అప్పుడు నీకు ఆ డోర్ కనబడుతుంది, అట్లా బయటికి రావచ్చు. నేను యువతలే ఉంటా, లోపలికి వెళ్ళని నాకు డోర్ చూపించంటే చూపించడు. కొంతమంది భయపడిపోయి ఇటే ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఎంత పెద్ద కష్టమని మీకు అనిపించినా, మీరు మనం అట్లా ఫీల్ అవుతాం పెద్ద కష్టమని, ఏం ఫీల్ అవ్వాల్సింది లేదు. 100% అది మనం తట్టుకోగలిగేటువంటి కష్టమే, శోధనే. అందుకే అది మనకి ఇచ్చాడు. మీరు చూడండి, 10th క్లాస్ పిల్లలకి ఎప్పుడు కూడా ఇంటరు డిగ్రీ ఎగ్జామ్ పెట్టరు, తెలుసు. 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామే పెడతారు, 9th వాళ్ళకి 9th పెడతారు, 8th వాళ్ళకి 8th పెడతారు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ని బట్టే వాళ్ళ పరీక్ష ఉంటుంది. విశ్వాసంలో కూడా మన స్టాండర్డ్ని బట్టే మన పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఇది తెలియక చాలామంది బెదిరిపోతూ ఉంటారు.
కాబట్టి మనం ఎప్పుడు ఫ్యాక్ట్సే మాట్లాడాలి. మనం మసిపూసి మారేడుగాయ చేసే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. సువార్తను మనం ప్రకటించేటప్పుడు వాళ్ళకి చెప్పాలి, మీరు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మీకు శ్రమలు ఉంటాయి. అయితే ఆ శ్రమలు ఉంటాయి అనేది ఎంత నిజమో, తట్టుకోగలిగిన శ్రమలే ఉంటాయి అది అంతే నిజము. తట్టుకోగలిగిన శ్రమ కదా అని తట్టుకోమని కూడా దేవుడు అంటలేదు. వన్స్ అందులోకి కనుక వెళ్తే అందులోంచి తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఈరోజు మనం కూడా చాలా శ్రమలు చూసాం. ఏ శ్రమలో నాశనం అయిపోలేదు, అవ్వలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాం. కాబట్టి ప్రతి శ్రమలో ఇప్పటి వరకు తప్పించిన దేవుడు ఇక ముందు కూడా తప్పిస్తాడు. కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, శ్రమలు అనేటువంటివి వస్తాయి. వచ్చినటువంటి శ్రమల్లో నుంచి మనం తప్పించుకొని బయటికి రావటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈరోజు కొంతమంది అలా కాకుండా సువార్త ఇలా చెప్తే బెదిరిపోతారేమో అని వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి ఏమీ చెప్పకుండా దేవుని దగ్గరికి ఫాల్స్ ప్రామిసెస్తో పిలుస్తూ ఉంటారు. కానీ వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయి, అపవాది శోధిస్తాడు, బెదిరిపోయి వెళ్ళిపోతారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత మాకు కష్టాలు పెరిగినాయండి. ఒకసారి మీరు చూడండి, కొన్ని కుటుంబాలు మేము రక్షణ పొందిన తర్వాత కష్టాలు మాకు ఎక్కువైనాయి అని అంటారు. నిజం, అది వస్తాయి, కష్టాలు వస్తాయి. ముఖ్యంగా హిందూస్లో మీరు చూడండి, హిందూస్లో వాళ్ళు ప్రార్థనకి రావాలని ఇష్టమే, కానీ బాప్తిసం పొందితే కష్టాలు వస్తాయి అని వాళ్ళు బాప్తిసం పొందరు. అట్లని లేవని మనం చెప్పం, ఉన్నాయి. బాప్తిసం పొందితే కష్టం వస్తుంది. ఎందుకంటే బాప్తిసం అంటే రక్షణ. నువ్వు వన్స్ రక్షణ పొందగానే అపవాది శోధిస్తాడు. నీకు కష్టం వచ్చే మాట నిజమో, అయితే అందులో నుంచి నువ్వు తప్పించుకునేది కూడా నిజం. 10వ తరగతి పరీక్ష అంటే కష్టంగానే ఉంటుంది. అట్లా నేను ఎప్పుడు పరీక్ష రాయనంటే నువ్వు ఎప్పుడు ఇంటర్లోకి వెళ్ళలేవు. నువ్వు ఇంటర్లోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు 10th పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అట్లా పాస్ అయితేనే నీకు ఆ దీవెన ఉంటుంది. కాబట్టి నీకు పరీక్ష ఉంది కదా, కష్టమని నేను దాటను అంటే నువ్వు ఎప్పుడు కూడా 10thలోనే ఉంటావు. అంతే, నువ్వు ఎప్పుడు ఇంటరు, డిగ్రీ నువ్వు పై స్థాయికి వెళ్ళలేవు. కాబట్టి మనం దాన్ని దాటి వెళ్ళగలిగితేనే మనం పై స్థాయికి వెళ్తాం. కాబట్టి కష్టం ఉంది కదా అని నేను ముందుకు రాకపోతే నేను ఆ స్థాయిలోనే మిగిలిపోతాను. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం గమనించినప్పుడు నిరీక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యాన్ని మనం చదవటం వల్ల మనం ఈ విషయాలన్నింటినీ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, మనము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృప మీద మనం ఎప్పుడైతే దృష్టిని నిలుపుతామో, దృష్టిని నిలిపినప్పుడు మనలో ఉన్న నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 1వ అధ్యాయం 13వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కాబట్టి మీ మనస్సులు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కాబట్టి మీ మనస్సులు therefore gird up your loins of your mind be sober and rest your hope fully upon the grace that is to be brought to you at the revelation of Jesus Christ. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు తేబడేటువంటి కృప, ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు కృప తేబడుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడేటువంటి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అంటే మనలో ఈ సంపూర్ణ నిరీక్షణ ఎలా కలుగుతుంది అంటే, క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మనకు కృపను తీసుకొని వస్తాడు. అదేంటి ఆయన వచ్చేటప్పుడు కృపను తేవటం ఏంటి అని అంటే, అవును, అంటే కృప అనేటువంటి మాటకు అన్మ్యారిటెడ్ ఫేవర్, అర్హత లేనటువంటి వారికి ఇచ్చేటువంటి బహుమానం, వారి ఏళ్ళలో చూపేటువంటి దయ. అవును, క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, మనం గతంలో కూడా గమనించాం. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇవాళ మనం సమాధుల్లో చూస్తూ ఉంటాం, ఎంతోమంది చనిపోయి మట్టిలో కలిసిపోయారు. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు మనలందరినీ కూడా లేపబోతూ ఉన్నాడు. చనిపోయినటువంటి మనమందరం కూడా లేపబడతాం. లేపబడటం మాత్రమే కాదు, మనం లేపబడేది ఏముంది, దుష్టులు భక్తిహీనులు కూడా లేపబడతారుగా అన్నాడు ఒక ఆయన. నిజం, వాళ్ళు లేపబడతారు, మనం లేపబడతాం. మరి మన గొప్ప ఏముంది, మనకి దేవుడు చేసే మేలేముంది అందులో అంటే, వాళ్ళు లేపబడతారు, మనం లేపబడతాము. కానీ వాళ్ళు ఎందుకు లేపబడతారు, మనం ఎందుకు లేపబడతాం? పునరుత్థానం అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు, లేపబడటం క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, మరణించిన ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. భక్తిపరులు లేపబడతారు, భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు కూడా లేపబడతారు. కానీ ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటా వ్యత్యాసం అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు.
యోహాను సువార్త 5వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు మనం గమనించినప్పుడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారైతేనేమో జీవ పునరుత్థానానికి బయటకు వస్తున్నారు, కీడు చేసిన వారైతేనేమో తీర్పు పునరుత్థానానికి బయటకు వస్తున్నారు. అంటే అందరూ లేస్తున్నారు, సమాధుల్లోంచి అందరూ వస్తున్నారు, కానీ మేలు చేసిన వారు దేనికి వస్తున్నారు అంటే జీవ పునరుత్థానం. అదే కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇదే విషయాన్ని మరొక రకంగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేనో. మరణించిన తర్వాత మనమందరం లేపబడతాం, తీర్పులో నిలబడతాం. తీర్పులో ఎందుకు నిలబడతాం, ఏం జరుగుతుంది తీర్పులో అంటే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాలి. అది మంచి అయినా సరే చెడు అయినా సరే. నువ్వు మంచి చేస్తే మంచికి తగిన బహుమానం వస్తుంది, చెడు చేస్తే చెడుకు తగినటువంటి బహుమానం వస్తుంది. ఇప్పుడు మానవ జీవితం అనేటువంటిది మనం గమనించినప్పుడు మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. పని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్ వాళ్ళు 2 రకాలుగా ఫీల్ అవుతారు. ఒకటి సంతోషపడే వాళ్ళు ఉన్నారు, ఈ ఎగ్జామ్ రాస్తే నేను కాలేజీకి వెళ్ళిపోతా అని సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ సంవత్సరం అంతా కష్టపడి చదివి నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకోవాలి అనే వాళ్ళు ఎగ్జామ్స్ కొరకే చూస్తారు. ఉదాహరణకి అందులో క్లాస్ ఫస్ట్ ఉంటాడు, ర్యాంక్ 1 ఎవరో ఉంటారు. ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయా స్టేట్ ఫస్ట్ కొట్టి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి కరోనా వచ్చింది, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటారని అడిగారు. కరోనాలో ఎగ్జామ్స్ లేవు, సంతోషపడ్డ వాళ్ళే ఎక్కువ మంది, కానీ బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? కష్టపడి చదివి మంచి ర్యాంకు పొందుతామనేటువంటి వాళ్ళు బాధపడ్డారు నిజంగా. ఎందుకంటే అందరికీ పాస్ ఇచ్చేశారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ చదవని మొద్దు ఒకటే, వీడు ఒకటే, అంతేగా. అందరూ 10th పాస్ అంతే. అదే ఎగ్జామ్ పెట్టుంటే, ఒకసారి ఒక స్టూడెంట్ అంటున్నాడు, వాళ్ళ దయాదాక్షిణ్యాలు నాకేం అక్కర్లేదు, ఎగ్జామ్ పెట్టమని అంటున్నాడు. అందరినీ పాసు పో అంటే కాదు, వాళ్ళ దయాదాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు, నేను చదువుకున్నా, ఎగ్జామ్ పెట్టమనండి. అదే ఒకవేళ చదవను మొద్దుంటాడు, చెబుతాడా వాళ్ళ దయాదాక్షిణ్యాలు నాకు అక్కలే, ఒరే కరోనా అని వాళ్ళు పంపిస్తుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతావు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టని అని అంటారు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు వాస్తవంగా పరీక్ష అనేటువంటిది ఒక మిక్స్డ్, అంటే మనకు ఒకే రకమైనటువంటి వాళ్ళలో ఫీలింగ్స్ కాదు, ఒక మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే ఒకటేమిటి అంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, ఒకటి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో ఎగ్జామ్స్ లేవని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా అయ్యో వచ్చినాయి అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ జీవితంలో తీర్పు అనేటువంటిది కూడా ఒక పరీక్ష. అందులో సంతోషపడే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. ఎవరు సంతోషం అంటే ఇప్పుడు జీవితకాలం అంతా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి, హింసలు అనుభవించి, ఈ లోకంలో అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా ఇంత కష్టపడి జీవించి రేపు నేను ఆ బహుమానం పొందాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కదా. నిజంగా వాళ్ళకి అది చాలా సంతోషకరమైనటువంటి దినం. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, ద హ్యాపీ డే అని చెప్పేసి. అందులో క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటువంటి దినం నిజంగా సంతోషకరమైనటువంటి దినం. అది అంటే రక్షణ పొందేటువంటి దినం మనకు సంతోషం కాదు. ఆ రక్షణ నిజంగా ఎప్పుడు అది తీసుకొని వస్తుంది అంటే క్రీస్తు ప్రభు ప్రత్యక్షమై సింహాసనం మీద కూర్చొని గ్రంథాలన్నీ విప్పబడితే. ఉదాహరణకు ఒకసారి ఊహించుకోండి, క్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చున్నారు, మీరు కూడా వెళ్ళి తీర్పులో ఉన్నారు, నేను ఉన్నా, మన స్థానిక సంఘం అందరూ ఉన్నారు. ఆదివారం ప్రార్థనకు వచ్చి ఒకసారి పక్క కూర్చి అటు ఇటు చూసుకోండి, అందరూ అక్కడ ఉన్నారు. అందరూ అక్కడ ఉంటే మనకి కనుక మార్కులు ప్రకటించినట్లుగా, ఎగ్జామ్ రాస్తే మార్కులు ప్రకటించినట్లుగా అక్కడ ప్రకటిస్తూ ఉంటే అందరికీ ఒకేలాంటి మార్కులు వస్తాయా? అయ్యా మేమందరం సింగనగర్ స్థానిక సంఘం వల్లే, మమ్మల్ని అందరినీ కూడా ఒకేలాగా పంపించంటే అవుతుందా? ఒకవేళ భోజనాలు పెట్టినప్పుడు మనందరికీ ఒకటే భోజనాలు పెట్టవచ్చు, కానీ ఆ రోజు ఒకే భోజనాలు ఉండవు. ఎట్లా ఉంటాయి అవి? ప్రతివానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అని అంటాడు. ఎవరు ఎంత కష్టపడితే అంత జీతం. ఈరోజు ఉన్నారు, అందరూ ఆరాధనకు వస్తున్నారు, నిద్రపోయే వాళ్ళు ఉంటారు, చక్కగా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఒకే జీతం అంటే ఎట్లా కుదురుతుంది? కుదురుతుందా? కొంతమంది కనీసం బైబిల్ కూడా ఓపెన్ చేయని వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఒకే జీతం అంటే ఎట్లా కుదురుతుంది?
కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఆబ్సెంట్ అయ్యి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు ఉంటారు. అందరికీ ఒకే జీతం అంటే ఎట్లా కుదురుతుంది? ఒక ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, రేపు మనము మన జీవితంలో కూడా, నిజ జీవితంలో చూసినప్పుడు డే టు డే లైఫ్లో కూడా ఉదయం నుంచి మనము రాత్రి వరకు నిద్రపోయే వరకు ప్రతిరోజు కూడా వాక్య ప్రకారమే జీవించాలని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, పరోపకారం చేస్తా, ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తా జీవించే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇది నేను కష్టపడ్డా, నా సంపాదన, నా పిల్లల కొరకని వాళ్ళు విచ్చలవిడిగా షాపింగ్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది చూడండి ఉన్న బట్టలే కొంటూ ఉంటారు. మొన్న ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, 30 జతలు ఉన్నాయంట సేవకుడు. 30 జతలు ఉన్నాయంటే నేను అడిగాను, ఒక్కొక్క జత ఎన్ని రోజులు వేసుకుంటారు? మరి 30 జతలు వరుస పెట్టి ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు ఫస్ట్ జత వేసారనుకోండి, 30వ జత వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? రోజుకు ఒక జత వేస్తే కూడా 30 రోజులు పడుతుంది. అదే ఒక జత 2-3 రోజులు వేస్తే 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ జత తొడుగుతాం. అంటే సంవత్సరానికి 3 సార్లు తొడుగుతాం అంతే, సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు గుట్టిస్తారు? 30 జతలు గుట్టిస్తున్నారంటే ఏదైనా వాడితే ఎంతంటే ఒక 3-4 సంవత్సరాలు వాడతాం అంటున్నారు. 3-4 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 3 సార్లు వేస్తావు. 3-4 సంవత్సరాలు అంటే ఓ 10 సార్లు 12 సార్లు వేస్తావు, తీసి పక్కన పడేస్తావు, అంతేగా. నిజంగా కొంతమందికి బట్టలు ఉంటే కొంటూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు, ఈ బీరువాలు చాలలేదు ఇంకోటి తేవచ్చుగా అంటారు. ఇంట్లో బీరువాలు చాలలేదంటే ఏమైనాయి? బీరువాలు అంటే నిండిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి. పాతి తీసి ఎవరికన్నా ఇచ్చేయంటే ఒక ఇంట్లో అంటున్నారంట, పాతి ఏమీ లేవు, అన్నీ పనికొచ్చే, ఉంచు మీకు తెలియదులే అంటున్నారంట ఆయన. ఇప్పుడు ఇంట్లోనేమో సిస్టర్ బీరువా కొనమంటుందండి అంటే ఏమైందంటే నిండిపోయింది. నిండిపోతే ఆయన అన్నాడంట, పోనీ నిండిపోయినప్పుడు ఇంకో బీరువా కొనుక్కునేదానికంటే కొత్త ఇవ్వమని అనటం లేదు, పాతవి తీసి ఎవరికన్నా ఇస్తే బీరువా ఖాళీ అయింది, మళ్ళీ నువ్వు కొత్తవి కొనుక్కో అంటే అందులో పాతవి ఏమీ లేవు, అన్నీ పనికొచ్చేయలే, ఇంకో బీరువానే నువ్వు తే అని అంటున్నాను. నిజంగా కొంతమందికి కనుక మీరు చూసినట్లయితే బీరువాల నిండా బట్టలు ఉంటాయి, ఇంటి నిండా వస్తువులు ఉంటాయి, వాళ్ళు వాడరు, ఎవరికి ఇవ్వరు, అలా ఉంటుంది పరిస్థితి. అంటే మనం ఉన్నటువంటిదే మన కష్టార్జితం. ఇప్పుడు మనం ఇదే డబ్బుని బీరువాలో పెట్టాము, అంటే మనం బట్టలు కొని బీరువాలో పెట్టాము, వస్తువు కొని ఇంట్లో పెట్టాము, దీనివల్ల మనకి ఎంతో ఉపయోగం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదా ఇదే ధనాన్ని మనము పరోపకారం చేసాము, సత్క్రియలు చేసాము, దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ అనేది చూసుకోండి. ఏదో ఒకరోజు మరణించినప్పుడు ఈ వస్తువులన్నింటి వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంటుంది, నేను ఎదుటి వాళ్ళకి కనుక మేలు చేసి సత్క్రియలు చేస్తే నాకు ఎంతో ఉపయోగం ఉంటుంది. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక ఇన్వెస్ట్మెంటే, మంచి ఇన్వెస్ట్మెంటు. మనం ఎక్కడ లాభం వస్తుందో మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తీర్పులో నిలబడతాం. తీర్పులో నిలబడేటప్పుడు నాకు ఎక్కడ లాభం వస్తే నేను అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మన జీవితం అంతా కూడా మనము ఎందుకు ఎదుటి వాళ్ళకి సాయం అంటే మనమేం ఊరికినే ఇచ్చేయటం లేదు, ఇదంతా కూడా నేను పరలోకంలో కూర్చుకుంటున్నాను అంతే. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం ఏ క్రియలైతే చేస్తామో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ప్రతిఫలాన్ని మనం అందరం కూడా పొందుతాం. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు మనమందరం కూడా లేపబడతాం. నిజంగా ఈ లేపబడటం అనేటువంటిది అందరూ లేపబడతారు కదంటే, అందరూ లేపబడతారు కానీ అందరూ ఒకేదాని కొరకు లేపబడరు. మేలు చేసిన వారైతే జీవ పునరుత్థానము, కీడు చేసిన వారైతే తీర్పు పునరుత్థానము. నిజంగా ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో చాలా కష్టపడి కనుక మనం జీవిస్తూ నాకు ఒక మంచి బహుమానం ఉంటుంది అని కనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ కృపను తీసుకొని వస్తాడు ఆయన, ఆ తీర్పు అనేటువంటిది జరుగుతుంది. అది నిజంగా మనకు చాలా సంతోషం అనేటువంటిది తీసుకుని వస్తుంది. అంతేకాదు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు జరిగేటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి చాలా డీటెయిల్గా మనం గతంలో కూడా గమనించాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 50 నుంచి 58 వచనాలు ఇక్కడ మృతుల పునరుత్థానాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, సహోదరులారా నేను చెప్పేది ఏమంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అంటే రక్త మాంసాలతో నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. క్షేత అంటే నశించిపోయేది. నశించిపోయేటువంటి ఈ స్వభావం వెళ్ళి నశించిపోయినటువంటి ఆ లోకాన్ని స్వతంత్రించుకోదు. కాబట్టి నువ్వు నశించిపోని ఆ లోకంలోకి వెళ్ళాలంటే నశించిపోనటువంటి స్వభావంతో వెళ్ళాలి. అందుకనే మనము ఆ నశించిపోని లోకానికి వెళ్ళటానికి దేవుడు ముందుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ నశించిపోయే శరీరాన్ని నశించిపోనటువంటి శరీరంగా మారుస్తూ ఉంటాడు.
క్రీస్తు ప్రభు కూడా ఆయన సిలువ వేయబడి సమాధిలో పెట్టేటప్పుడు మనకులాంటి రక్తమాంసములు కలిగిన శరీరమే, కానీ తిరిగి లేచిన తర్వాత అలాంటి శరీరం లేదు ఆయనకి. ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమవుతున్నాడు, మాయమవుతున్నాడు, ఆయన శరీరం అనేటువంటిది మారిపోయింది. ఇప్పుడు క్రీస్తు ప్రథమ ఫలంగా ఉన్నాడు, మనం కూడా అలాగనే మార్పు చెందబోతూ ఉన్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అని అంటూ ఉన్నాడు. మనమందరం కూడా నిద్రించం అంటే ఇప్పుడు హఠాత్తుగా క్రీస్తు ప్రభు వచ్చాడు అనుకోండి, మనం చచ్చిపోవాల్సిన అవసరం ఏమి లేదు. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు. మరి మా పరిస్థితి ఏంటి, మేము లేవంగా అన్నాడు ఒక ఆయన. నువ్వు లేవాల్సిన అవసరం ఏమి లేదు. అయితే వాళ్ళు ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి ఆత్మ శరీరము రెండు కూడా కలుసుకుంటాయో, ఇప్పుడు ఆత్మ శరీరం మనలోనే ఉంది. మనం ఏం చేస్తామంటే మార్పు చెందుతాం. వాళ్ళ బాడీ ఎలాగైతే మారిందో సేమ్ మన బాడీ కూడా మారుతుంది. కాబట్టి దీనికి మరణించాల్సిన అవసరం ఏమి లేదు. మరణించిన వాళ్ళు ఎలాగైతే లేస్తారో బ్రతికున్న మనం కూడా అలాగనే మారిపోతాం. అంటే బ్రతికున్న నేను, నా శరీరము, నా ఆత్మ ఉంటుంది, శరీరం మారిపోతుంది. మరి వాళ్ళకి అంటే సేమ్ వాళ్ళకి అలాగనే జరుగుతుంది. ఆత్మను అక్కడి నుంచి తీసుకొని వస్తాడు, ఇక్కడ ఉన్న శరీరాన్ని లేపుతాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆత్మ శరీరం అలా కలుసుకుంటే ఇప్పుడు మనం మారి ఎట్లయితే ఉన్నామో సేమ్ వాళ్ళు కూడా అదే పొజిషన్కి వస్తారు. మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించగానే ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఇక మరణం అనేటువంటిది ఓడిపోతుంది, ఎందుకంటే ఇక మరణము లేదు. మనమందరం కూడా తిరిగి లేచిన తర్వాత ఇక మరణం అనేటువంటిది ఉండదు. మరణాన్ని మనమందరం కూడా గెలిచిన వాళ్ళుగా ఉంటాం. అందుకనే అడుగుతాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇదిగో ఎక్కడ నువ్వు గెలుస్తాను అని అన్నావు కదా, ఎక్కడుంది నీ గెలుపు? ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచా, ఇప్పుడు గెలు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులు కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఈరోజు మనం ఇంత కష్టపడుతున్నాం, చచ్చిపోతే ఏముంటుంది, చచ్చేలోపు దేవుడు ఇవ్వాలి అని అనుకుంటారు. చచ్చిపోయిన తర్వాతగా మనకు జీవితం ఉంది, చచ్చేలోపు కాదు. చాలామంది క్రైస్తవులు మీరు ఇంత ఏదో కష్టపడుతున్నారు, చచ్చిపోతే ఏముందని అంటున్నారు. చనిపోతే మరొక జీవితం ఉంది అని తెలియని వాళ్ళు బాధపడాలి. బ్రతికుండగా తిని తాగి సంతోషించనాలి. కానీ మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే మృతులందరూ కూడా లేపబడుతూ ఉన్నారు. క్రైస్తవ నిరీక్షణ ఏమిటి అంటే మరణం అనేటువంటిది ముగింపు కాదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ప్రత్యక్షమైనప్పుడు తేబోయేటువంటి కృపని మనం ఎప్పుడైతే దాని మీద దృష్టి ఉంచినప్పుడు మన క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అభివృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది, బలపడుతుంది. కాబట్టి నేను నిరీక్షణ విషయంలో బలవంతుని కావాలి అంటే, నా నిరీక్షణ ఎదగాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యేటప్పుడు తేబోయేటువంటి కృప మీద దృష్టి ఉంచు. మృతుల పునరుత్థానం ఉంది కదా, దాని మీద దృష్టి ఉంచు. మీరు అప్పుడప్పుడు పాటలు పాడేటప్పుడు కూడా మనకి అంచె దినాల్లో జరిగేటువంటి విషయాలను గురించి పాటలు ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అంచె దినాల్లో జరిగేటువంటి విషయాలను గురించినటువంటి పాటలు అంటే క్రైస్తవ జీవితంలో మనము క్రైస్తవ్యంలో పాడేటువంటి పాటల్లో రకరకాలైనటువంటి పాటలు ఉంటాయి. తండ్రిని గురించినటువంటి స్తుతి గీతాలు ఉంటాయి, క్రీస్తుని గురించినటువంటి స్తుతి గీతాలు ఉంటాయి, లేకపోతే మీరు వాటిని పాటలు పాడేటప్పుడు హెచ్చరిక గీతాలు ఉంటాయి, అనేక రకాల ఆదరణ గీతాలు ఉంటాయి, రకరకాలైనటువంటి గీతాలు ఉంటాయి. పాట పాడమంటే ఏ పాట పాడతారు? ఒక్కొక్కరు ఉంటారు ఎప్పుడు ఏ పాట పాడతారనేది తెలియదు. ఏ పాట వస్తే ఆ పాట పాడతారు. నాకు వచ్చిన పాట ఇదే. ఎక్కడో ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది, పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పాట పాడమంటే ఈ జీవితం విలువైనది, మొన్న అదే ప్రాక్టీస్ చేసామని, నరులారా రండిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ పాట పాడేది మరణం రుచి చూడక బ్రతికే నరుడెవరు? పెళ్ళికి పాట పాడు అంటే ఏ పాట పాడాలి? ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఇలాంటి పాటలు మీరు ఎప్పుడైనా చూసారా?
పాటలు పాడేటప్పుడు సందర్భానుసారమైనటువంటి పాటలు. ఇప్పుడు పెళ్లి పాటలు అంటే ఒక సంతోషం జరుగుతుంది, అకేషను జరిగేటప్పుడు దానికి సంబంధించిన పాటలు. లేకపోతే ఒక చావు జరుగుతూ ఉందనుకోండి, చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి పాటలు, హెచ్చరిక పాటలు, లేకపోతే మనకి అన్ని రకాలైనటువంటి పాటలు ఉన్నాయి. కొన్ని చోట్లయితే పాటలు సెలెక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే, ఈరోజు వాక్యం ఏం చెప్తారు అని ఈరోజు చెప్పే వాక్యానికి అనుకూలమైనటువంటి పాటలు. ఉదాహరణకి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం, నిరీక్షణకు సంబంధించినటువంటి పాటలు పాడతారు. ఈరోజు ప్రేమను గురించి మనకి ప్రసంగం జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉంటారు. కొంతమందికి అది ఏం ఉండదు, మనకు వచ్చిన పాట ఏదొచ్చు, 52 వచ్చా అతి, 58 వచ్చా అతి, అంతే. మీరు పాడే 4 పాటల్లో ఒక పాటకు ఇంకో పాటకి సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు నేను చేసే ప్రసంగంలో కాసేపటికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక ప్రసంగం చేస్తే ఒక లైన్లో వెళ్ళాలి కదా. అలాగనే పాటలు తీసుకునేటప్పుడు కూడా ఇవాళ ఏ టాపిక్ మీద పాటలు పాడుతున్నారు అని ఒక ట్రాక్ వెళ్ళాలి కదా. వచ్చిన పాట వచ్చినట్టు పాడుతూ ఉంటారు. మీరు గమనించేటప్పుడు పాటల్లో కూడా మనం చూసినట్లయితే మీకు నిరీక్షణ గీతాట్లో కొన్ని ఉంటాయి. ఉదాహరణకి అంత్యదినం మందు దూత బోర ఊదుచుండగా అనేటువంటి ఒక పాట ఉంటుంది. మనం కూడా పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు పాడుతూ ఉంటారు ఆ పాట, కానీ నిరీక్షణ గీతం అది. ఆ పాట మీరు పాడేటప్పుడు అంత్యదినం మందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా నేను కూడా చేరియుందు నచ్చటన్. అంటే మన నిరీక్షణ ఏంటి? నేను కూడా చేరియుందు నచ్చటన్. నేను ఉంటానో ఉండనోనండి అక్కడ అంటాడు ఒక ఆయన. అంటే మరి నాది అంతంత మాత్రంగా, అంటే బొటాబొట్టి మార్కులతో పాస్ అయినట్టుగా రేపు తీర్పులో కూడా నాది బొటాబొట్టిగా ఉంటుందో అటో ఇటో కావటం నాకు అర్థం కావటం లేదు అంటారు. అదే ఒకవేళ నాది అటో ఇటో కాదు, నాది అట్టే అని అన్నాం అనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా చేరియుందు నచ్చటం, ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను, నేను ఆయన ఎప్పుడు చూస్తానా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ పాట నిజంగా మీరు గమనించినప్పుడు నిరీక్షణ గీతం అనేటువంటిది క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబున్నాను. అంటే ఉదయమే జరిగిద్దని కాదు, రాత్రి కూడా రావచ్చు క్రీస్తు ప్రభు. ఒకసారి పాట చదివి ఉదయం పూట క్రీస్తు ప్రభు వస్తాడంటే అట్లెక్కడ లేదు వాక్యంలో. ఉదయం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, రాత్రి వస్తాడని ఆ రచయిత అలాగ దాన్ని అందంగా వర్ణించాడు. అంటే అలాగ పొద్దున్నే ఎలాగైతే తెల్లవారుతూ ఉంటుందో అలాగ గనక క్రీస్తు ప్రభు వస్తే భక్తులారా కూడి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే నేను కూడా చేరి ఉంది నచ్చటనని రచయిత దాన్ని అట్లా రాశాడు. అంటే నిజంగా ఆ పాట మీరు పాడేటప్పుడు ఆ నిరీక్షణ అనేటువంటిది, మన నిరీక్షణ ఏంటి అనేటువంటిది అందులో చూపిస్తూ ఉంటాడు. అంటే క్రీస్తు వచ్చి ఆయన రండి అని చెప్పేసి ఆ భక్తులందరినీ కూడా పిలిచినప్పుడు మృతులైన వారందరూ కూడా తిరిగి లేస్తూ ఉంటే అందులో నేను కూడా ఉంటే ఎంత బాగా ఉంటుంది అది అనేటువంటి నిరీక్షణ. కానీ ఆ క్రీస్తు ప్రభు వచ్చి అందరూ లేచి రండి అని చెప్పేసి అంటే నరకానికి వెళ్ళే బ్యాచ్లో నేను కనుక ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ దినం. మీరు కావాలంటే చూడండి, 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి, కొందరు ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చి అలా వచ్చి ఇలా వచ్చి బాగా కలకల్లాడుతూ ఉంటాయి. కొందరు మొహాలు ఏడ్చినట్టుగా ఉంటాయి, నిజంగా ఏడ్చినట్టు కాదు, ఏడుస్తూనే ఉంటారు. ఫెయిల్ అయిపోయి మార్కులు పోగొట్టుకొని ఉంటారు కదా. అంటే అది ఎట్లా ఉంటుందంటే మనకు ఒకే రకమైనటువంటి రిజల్ట్ కాదు, కొందరికి పాజిటివ్ కొందరికి నెగిటివ్ వస్తూ ఉంటుంది కదా. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా అట్లనే ఉంటుంది, ఒక మిక్స్డ్ రిజల్ట్ అనమాట. అంటే అందులో కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అయితే మనము ఖచ్చితంగా క్రీస్తుతో ఉంటాము అనేటువంటి ఆ నిరీక్షణ కనుక ఉన్నట్లయితే నిజంగా అది చాలా అందమైనటువంటి దినం. మనము క్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు తేబోయేటువంటి కృప, నిజంగా ఆయన ఎప్పుడు వస్తాడని క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణ. ఆయన ఎప్పుడు వస్తాడా చూద్దాము, ఈ లోకంలో ఉన్న మన కష్టాలన్నింటినీ కూడా దాటుకొని వెళ్ళిపోతాము అనేటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఊహాది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ నిరీక్షణ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఈ నిరీక్షణ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు తేబోయే కృప ఉందో వాటిని మీద కనుక మనం దృష్టి పెట్టినట్లయితే మనలో ఉన్న నిరీక్షణ బలపడుతుంది, ఇంకా చాలా బలపడేటువంటి అవకాశం ఉంది. బైబిల్లో మీరు గమనించండి, ఈ మరణానంతరం ఉన్నటువంటి విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు మన నిరీక్షణ అనేటువంటిది వృద్ధి చెందాలంటే ఎట్లా వృద్ధి చెందుతుంది అంటే, నిరీక్షణ వృద్ధి చెందడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, తెలియజేస్తాను, మీరు రాసుకోండి. ముందు ఒక లిస్టు చెప్తాను, ఆ తర్వాత వాటిని గురించి మనము వివరంగా చూద్దాము.
నాలో ఉన్న నిరీక్షణ వృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే పాయింట్ నెంబర్ 1, దేవుని వాక్యం అనేటువంటిది మన నిరీక్షణలో బలపరుస్తుంది, వృద్ధి చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం గమనించాం. పాయింట్ నెంబర్ 2, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబోయేటువంటి కృపను గనక ఆ కృప మీద మనం దృష్టి ఉంచినట్లయితే, ఆ కార్యాల మీద దృష్టి ఉంచినట్లయితే మనలో ఉన్నటువంటి నిరీక్షణ పెరుగుతుంది. అంటే ఏ విషయాల మీద నేను దృష్టి ఉంచాలి అని చెప్పేసి అంటారు. ఏ విషయాల మీద దృష్టి ఉంచాలి అంటే ఉదాహరణకి 1 మృతుల యొక్క పునరుత్థానము. ఏ విషయాల మీద దృష్టి ఉంచాలి అంటే ఆ పునరుత్థానము తర్వాత జరిగేటువంటి తీర్పు అంటే తీర్పు తర్వాత వచ్చే బహుమానం మీద దృష్టి ఉంచాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ మంచి బహుమానం కొరకు ఎదురు చూడాలి. ఏమో రిజల్ట్ అటు ఉంటుందో ఇటు ఉంటుందో అన్నట్లుగా ఉండకూడదు. ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మాత్రమో నాకు మంచి బహుమానం వస్తుంది అనేటువంటి విధంగా ఉంటే మీకు అది చాలా సంతోషాన్ని తీసుకొని వస్తుంది క్రీస్తు దినము. ఆ తర్వాత క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తీర్పు అనంతరం ఇచ్చేటువంటి పరలోకము, అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అని అంటూ ఉంటాడు కదా, దాని మీద మనం దృష్టి పెట్టడం ద్వారా ఏడ్పు కన్నీరు బాధ లేనటువంటి ఒక మంచి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళేటువంటి దాన్ని, ఈ అన్నిటి మీద మీరు దృష్టి పెట్టినప్పుడు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మనకు జరగబోయేటువంటి విషయాలు. అంటే మనము లేపబడిన తర్వాత తీర్పు తర్వాత వచ్చే మంచి బహుమానము, ఆ తర్వాత ఏడ్పు లేని కన్నీరు లేని దుఃఖము లేనటువంటి ఒక అందమైనటువంటి లోకములో ఆయనతో కూడా దేవునితో కూడా ఉండేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆయన వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేటువంటి కృప. తర్వాత మూడో విషయము, నాలో ఉన్నటువంటి నిరీక్షణ బలపడాలి అంటే నేనేం చేయాలి అంటే ప్రార్థన అనేటువంటిది మనకు చాలా గొప్ప నిరీక్షణ తీసుకొని వస్తుంది. మీకు ఎప్పుడైనా బాగా కష్టంగా ఉన్నప్పుడు లేదా బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, మనస్సు వేదనగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే అది పంచుకుంటే తగ్గుతుంది. దుఃఖం ఎప్పుడు కూడా పంచుకుంటే తగ్గుతుంది. అయితే మన ఏడుపినే వాళ్ళు ఎవరైనా ఉంటారా? బాగా బాధ ఉంది, ఎవరైనా సరే ఏడుపు వినాలనుకుంటారా? ముందు ఏంటి ఆ ఏడుపు, ఆపు, నీ ఏడుపు చూడలేకపోతున్నావు, ఆ ఏడుపు కొట్టు మొహం ఆపు కాదు నువ్వు కాసేపు అని అంటారు. అవును, జనాలకంటే అంటే ఎట్లా అంటే మనకి మనిషిని ఏడ్చే వాళ్ళని చూస్తే మనకి ఏడుపు వస్తుంది. అందుకనే మన ఏడుపు ఎవరు చూడాలనుకోరు. ఎందుకంటే మన ఏడుపు చూస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వాళ్ళ మూడు కూడా పాడవుతుంది. కాబట్టి జనాలు ఎప్పుడు ఏడుపు చూడాలనుకోరు. మరి మనం బాధపడితే ఎవరికి చెప్పుకోవాలి అని అంటే, ఎవరు విన్నా వినకపోయినా మన ఏడుపు వినే ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఏడుపు ఆపు అని చెప్పేసి అనడు. మనం ఏడిస్తే బాధపడితే ఆయన ఖచ్చితంగా మన బాధను వింటాడు. మీరు ఎంతసేపు అయినా మీరు ఆయన దగ్గర చెప్పుకోండి, వింటాడు. కాకపోతే మనం ఆయన దగ్గర చెప్పుకోం. ఎవరింటారు అని చూస్తే ఎవరు వింటలేదండి అంటుంది ఒక ఆయన. దేవుడు ఉన్నాడుగా అమ్మ వినటానికి. నువ్వు ఎవరెవరినో ట్రై చేసే బదులు చక్కగా మోకాళ్ళు వేసుకొని దేవుని ట్రై చేయి. నువ్వు ఆయన దగ్గర చెప్పుకో. నువ్వు ఎంతసేపు చెప్పుకుంటావు చెప్పుకో. రాత్రి మొదలుపెట్టి తెల్లారేదాకా చెప్పు. ఇంకా ఆపు అనడు. నన్ను నిద్రపోనివా ఇంకా ఆపు అనడు. మీరు ఎవరి దగ్గరైనా చెప్పుకున్నారనుకోండి, ఇంకా టైం అయిపోతుంది, నేను వెళ్ళి పడుకుంటా, నాకు వేరే పనిలో నేను అంటారు. కానీ మీరు దేవుని దగ్గర చెప్పుకోండి. మీరు ఎంతసేపు మీ కష్టం చెప్పుకున్నా బాధ చెప్పుకున్నా చక్కగా ఆయన వింటాడు. అంటే ఇక్కడ మనకి కలిగేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బాగా బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మీరు మోకరించి చక్కగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది, మీలో ఉన్నటువంటి ఆ బాధలో నుంచి ఒక రిలీఫ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా మీ కష్టం ఎవరితో అయినా చెప్పుకోండి, మీకు రిలీఫ్ వస్తుంది. అది కూడా ఎదుటి వాళ్ళు పాజిటివ్గా స్పందించే వాళ్ళతో చెప్పండి మీ కష్టం ఎప్పుడు కూడా. అయ్యో అంత బాధ కలిగిందా, ఏంటి మరి నాకు చెప్పలేదు, అయితే ఖచ్చితంగా నేను ఇందులో సాయం చేస్తాను అనే వాళ్ళతో కనుక చెప్పారనుకోండి, మీకు ఖచ్చితంగా అందులో రిలీఫ్ వస్తుంది. దేవుడికి మీరు మన కష్టమో మన బాధ చెప్పినప్పుడు అందులో ఖచ్చితంగా ఆయన పాజిటివ్గా స్పందిస్తాడు. సరే చెప్పుకున్నావు కదా ఇంకెళ్ళు అన్నట్టుగా కాదు. మనం ఏదైతే చెప్పామో అందులో మనకి ఏ సహాయం అయితే అవసరమో అది ఆయన చేస్తాడు, 100కి 100 పాలు చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని దగ్గర మన కష్టమో మన బాధ చెప్పుకున్నామో మనకు చాలా ఉపశమనం కలుగుతుంది. అంతా దేవునికి చెప్పేస్తే ఇంకా ఆయన చూసుకుంటాడని. కాకపోతే మనం ఆయనకి చెప్పం, ఆయన చూసుకోవటానికి. చెప్పకుండా ఆయనే చూసుకోవాలని అనుకుంటాం. ఒకసారి ఒకరు అంటున్నారు, దేవుడికి తెలియదని నేను చెప్పాలా అంటున్నారు. అంటే దేవుడికి తెలియదా అని ఆయన ఎబిలిటీని గురించి క్వశ్చన్ వేయొద్దు, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు బైబిల్లో దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. అడగకపోతే ఆయనకి తెలియదా అని? ముష్టి ఆయన వచ్చి అడగకపోతే తెలియదా నాకు ఆకలి వేస్తుందని ఒక ముద్దేయి అంటే, నువ్వు అడిగితే కదా వేసేది. అంటే మొహం చూస్తే కూడా అర్థమైద్ది
అన్నం తిని ఎన్ని రోజులు అయిందని చెప్పేసి. కానీ నువ్వు అడగాలిగా, అడగటం నీ బాధ్యత కదా. అలాగనే దేవుడు తన బిడ్డల్ని ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడగమని ఆయన అంటున్నాడు. కాబట్టి మనకు లోకంలో కూడా చెప్తూ ఉంటారు, అడగందే అమ్మాయినా పెట్టదని. మనం ఎప్పుడైతే అడుగుతామో అడిగితే దేవుడు దాన్ని ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పింది ఆయనే, కాబట్టి అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అందులో నుంచి మనకు ఒక ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఒక నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే చాలా మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనలో నిరీక్షణ పెంచుతుంది. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, నేను దేవునికి చెప్పుకున్న అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 6వ వచనము 7వ వచనం మనం చూసినప్పుడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయము ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. అప్పుడు అంటే ఎప్పుడైతే మనము దేవునికి తెలియజేస్తామో అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానమో యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడైతే మీరు దేవునికి తెలియజేస్తారో అప్పుడు మీకు కావలి ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి దేవుని సమాధానం నాకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే. కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఒక విజ్ఞాపన పెట్టామో, దేవునికి చెప్పామో, ఇక్కడ దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. అంటే అది కేవలం మన నమ్మకం మాత్రం కాదు, నిజమేమిటి అంటే నిజం కూడా అది. నాలో ఉన్నటువంటి నిరీక్షణ ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే మనము దేవుని యొక్క విశ్వసనీయతను నమ్మటం ద్వారా. బాగా గమనించండి, మీరు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మగలిగినప్పుడు మీలో నిరీక్షణ పెరుగుతుంది. నమ్మలేకపోతే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీకు ఒక 10,000 రూపాయలు డబ్బులు అవసరమైనవి ఎవరిస్తారని చూస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు. కానీ మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశారు, నేను వస్తున్నాను అక్కడే ఉండి ఒక అరగంట పడుతుంది, నేను వచ్చాక ఇస్తానని అన్నారు. ఖచ్చితంగా ఇచ్చే వ్యక్తి ఆయన, వాడు ఖచ్చితంగా వచ్చిస్తాడు అని కనుక నమ్మకం ఉంటే మీ నిరీక్షణ ఎలా ఉంటుంది? అరగంటలో వస్తా అన్నాడు, 30 నిమిషాలే, 31 నిమిషానికి నా బాధ అంతా ఎగిరిపోతుంది అని ఎదురు చూస్తారు. కొంతమంది ఉంటారు, అంటే నేను తెద్దాం అనుకున్నా కాకపోతే నాకు దొరకలేదు. కొంతమంది ఉంటారు ఊరికినే అట్లా మాట మార్చేస్తారు, అంటే నేను కూడా ఇద్దామనే బయలుదేరాను కాకపోతే దారిలో దొరకలేదు బాబాయ్ ఏమనుకోవద్దు. కొంతమంది ఉంటారు ఏమనుకోవద్దు అని అంటూ ఉంటారు. అలా మనకు కూడా తెలుసు, మనకు కొంతమంది ఉంటారు వాళ్ళు మాట ఇస్తే కూడా నమ్మం, చివరిదాకా వచ్చాక ఏదో చేస్తారని. ఒకవేళ అలాంటి మనిషి అనుకోండి, మీకు నమ్మకం ఉంటుందా? నేను చూసుకుంటాను అన్నా కానీ ఇంతేలే చూసుకుంటాననే అంటాడు, ఏమి చూసుకోడు, అనవసరం ఆ మనిషి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని మీద మన నమ్మకం ఎలా ఉంది? ఆయన చూసుకుంటానని చూసుకోడా, లేకపోతే ఖచ్చితంగా చూసుకుంటాడా? ఎంత పర్సెంట్ ఇస్తారు మీరు ఆయనకి? ఎంతవరకు మీరు దేవుడిని నమ్మొచ్చు? 90% నమ్మొచ్చా దేవుడిని? అప్పుడప్పుడండి ఆయన కూడా చేయి వదిలిపెడతాడు అందరిలాగానే అని ఎప్పుడైనా ఆయన చేయి వదిలిపెట్టిన కేసులు ఎక్కడైనా ఉన్నాయా చరిత్రలో? 100% దేవుడు ఎప్పుడు చేయి వదిలిపెట్టడు. ఈ విషయం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అంటే ఆయన విశ్వసనీయతను మనం నమ్ముతామో, నమ్మినప్పుడు మనలో ఉన్నటువంటి నిరీక్షణ అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చాలామంది దేవుని యొక్క విశ్వసనీయతను నమ్మరు. నమ్మకపోవటం వల్ల ఏమిటి అంటే వాళ్ళలో నిరీక్షణ. ఏ కష్టం వచ్చినా నువ్వు బయటపడతావా అని అడగండి, నేనెందుకు బయటపడను, నా దేవుడు ఉన్నాడు కదా అని చెప్పగలుగుతున్నారా? అంటే పడవచ్చు, పరిస్థితులు కూడా పడేటట్టుగానే ఉన్నాయి, ప్రార్థన కూడా చేశాము, కాకపోతే ఏం జరుగుతుందో చూడాలి. కొంతమంది అంటారు, అవును ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలంటే దేవుడు చేస్తాడనా చేయడానా? అంటే దేవుని మీద అపనమ్మకం చాలామందికి ఉంటుంది. జరిగాక చూద్దాంలే, అప్పుడు చెప్తాంలే, జరిగాక ఏం జరిగిందో చెప్తాంలే అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు దేవుడిని నమ్మేటువంటి ఒక బిడ్డగా ఉంటారో, ఆయన విశ్వసనీయతను మీరు నమ్ముతారో, నమ్మినప్పుడు మీలో నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది.
ఒకవేళ మనకు ఆయన మీద నమ్మకం కుదరకపోతే మనం ఎదురు చూడం, నమ్మినటువంటి వాళ్ళనే ఎదురు చూస్తాం. ఒక అరగంటలో నేను వచ్చి నీకు సాయం చేస్తానని అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఎదురు చూస్తాం. ఒకవేళ వచ్చినా కానీ 100% వాళ్ళు ఇవ్వరు, సాయం చేయరు అనుకుంటే అరగంట దాకా ఎదురు చూడడం, వెళ్ళిపోతాం. అదేంటి నేను వస్తున్నా అన్నావు కంటే నువ్వు వస్తే రాలే కానీ నాకు వేరే పని ఉంది వెళ్ళిపోతాను అని అంటాం. ఏంటంటే మనకు వాళ్ళ మీద నమ్మకం లేదు. దేవుని మీద కూడా నమ్మకం ఉంటే మనం ఎదురు చూస్తాం, ఆయన మీద మనకు నమ్మకం లేకపోతే ఎదురు చూడం. కాబట్టి నాకు ఆయన మీద ఉండేటువంటి నమ్మకము నాలో ఉండేటువంటి ఎదురుచూపుని నిరీక్షణ పెంచుతుంది. నా నిరీక్షణ అనేటువంటిది ఎదగాలి అంటే ఆయన నేను నమ్మాలి. ఎంత నమ్మితే అంత ఎదురు చూస్తాను. ఈరోజు చాలామంది దేవుణ్ణి అందరూ ఒకేలాగా నమ్మం. దేవుని మీద నమ్మకం, విశ్వాసము ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఒకే ప్రార్థనకు వస్తాం, అందరూ ఒకలాగా నమ్మం. కొందరు దేవుని 100% నమ్ముతారు, ఎంత కష్టం వచ్చినా నమ్ముతారు. కొంతమంది ఎంత మేలు చేసినా ఎందుకో నమ్మరు ఆయన్ని. కాబట్టి నాలో ఉన్న నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చెందాలంటే మరొక గొప్ప విషయం ఏంటంటే దేవుడిని నమ్మాలి. మనం ఎంత దేవుడిని నమ్మితే అంత నిరీక్షణ ఎదుగుతుంది. దేవుడిని నమ్మకపోతే మనలో నిరీక్షణ అనేటువంటిది, ఎదురుచూపు అనేటువంటిది ఎప్పుడు కూడా సాధ్యపడదు. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది అభివృద్ధి చేసుకోవటానికి మనం అందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అలా ఉండటానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మేము